హరే కృష్ణ. సో అందరికీ బ- ఉపదేశామృతం క్లాస్ స్వాగతం. సో రెండో బిందువు లాస్ట్ క్లాస్లో రెండో బిందువు చూసుకున్నాము. సో రెండో బిందువులో ఉన్న శ్లోకము అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యంశ్చ షడ్భిర్ భక్తిర్ వినశ్యతి. సో ప్రథమ బిందువులో 6 వేగాలు మనం ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. ఎవరైతే నియంత్రించుకోగలుగుతారో వాళ్ళు ఈ ప్రపంచంలో అందరినీ కూడా వాళ్ళ శిష్యులు తయారు చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు గురువులు అవ్వగలుగుతారు. ఒకవేళ వేగాలు మనం ఆపుకోలేకపోతే, ఒకవేళ వేగాలు మనం కానీ నియంత్రించలేకపోతే ఖచ్చితంగా అది రెండో బిందువుకి దారితీస్తుంది. రెండో బిందువు ఏంటి? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ. ఈ ఆరు అంశాలు మనం ఖచ్చితంగా ఆ, 6 లక్షణాలు మనలో ప్రవేశిస్తాయి. ఈ 6 లక్షణాలు మనం కనుక ప్రవేశించినట్లయితే మనం మన భక్తిని మనమే వినాశనం చేసేసుకుంటాం. సో షడ్బీర్ అంటే 6 రకాలటువంటి ఈ అంశాలు భక్తిని నాశనం చేస్తాయి. సో లాస్ట్ క్లాస్లో మనం అత్యాహార గురించి మాట్లాడుకున్నాం. సో అత్యాహార అంటే అవసరానికి మించి మనం మ్, సమకూర్చుకోవడం. ఆ, సో అత్యాహారం అంటే శరీరానికి, ఇంద్రియాలకి, సో మనస్సుకి మించి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా కూడబెట్టుకోవడం. ఓకే. సో కేవలం డబ్బులు కూడబెట్టుకోవడమే కాదు. ఓకేనా? అదొకటే కాదు ఇక్కడ. అంటే ఇక్కడ అత్యాహార అంటే అతిగా భుజించడం అని అర్థం. ఆహారం అతిగా ఆహారం కాదు. అతిగా ఆహారం అంటే కేవలం అతిగా భుజించడం కాదు, అతిగా కూడబెట్టడం. సో దాంట్లో మనం చెప్పుకున్నాం, అవసరానికి మించి కూడా మనం చదవడం కూడా, అది కూడా. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే ఆచార్యుడు ఎంతో చదవడం అంతవరకు చదవాలి. ఎటువైపు అతను మనం చదవమంటే అటువైపే మనం చదవాలి. సో మనం ఆ, ఎంత పడితే అంత చేసుకున్నాం అనుకోండి, అది వికటిస్తుంది అది. ఎందుకంటే అది గర్వానికి లీడ్ అవుతుంది అప్పుడు. అది. సో కాబట్టి పోయిన క్లాస్లో మనం అత్యాహారం గురించి చూసినప్పుడు, సో కృష్ణుడి యొక్క ప్రధానంగా 3 ప్రధాన శక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి అంతరంగ శక్తి, 2 తటస్థ శక్తి, 3 బహిరంగ శక్తి. సో అంతరంగ శక్తిలో భగవుడి యొక్క శుద్ధ భక్తులు వస్తారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని ఎప్పుడు పొంది ఉంటారు. సో తటస్థ శక్తి అంటే జీవశక్తి. వీళ్ళు కొంతమంది మహాత్ములు అవుతారు, కొంతమంది దురాత్ములు అవుతారు. మహాత్ములు అంటే అన్ని మంచి పనులు చేసేవాళ్ళు, కానీ దురాత్మలు అంటే అన్ని చెడ్డ పనులు చేసేవాళ్ళు. అయితే ఈ తటస్థ శక్తి ఏదైతే ఉందో, ఇది తలుచుకుంటే జీవుడు అయితే అంతరశక్తిలోకైనా ప్రవేశించగలుగుతాడు, భగవుడి యొక్క అంతరంగ శక్తిలోకి, లేదంటే భగవుడి యొక్క బహిరంగ శక్తిలోకైనా ప్రవేశించగలుగుతాడు. ఆధ్యాత్మిక లేదా అంతర్శక్తిలో ప్రవేశించినట్లయితే అతను ఆనందంగా ఉంటాడు. అతను బహిరంగ శక్తికి కానీ ప్రవేశించినట్లయితే అతను రోజువారీ క్రమంలో ఇక్కడ బాధపడతా ఉంటాడు. కాబట్టి అతని తటస్థ అంటే మార్జినల్, ఎటు కావంటే అతను పోదు, అది అతని ఇష్టం అన్నమాట. తను ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. కాబట్టి యాక్చువల్గా మొత్తం మన జీవన విధానం ఏంటి? సరైనటువంటి జీవనాన్ని సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం. ఉన్నతంగా ఉన్నతంగా ఆలోచించడం అంటే భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించడం. అది ఉన్నతమైన సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు దాన్ని మనం పాటించమో ఆటోమేటిక్గా అది అత్యాహార కిందకి వెళ్ళిపోయేసి మనం క్రమక్రమంగా ఆ, అన్ని అవసరానికి మించి మనం సేకరించడం ప్రారంభిస్తాం. ఎగ్జాంపుల్ ప్రభుపాలు ఇచ్చారు. సో ఏమేశారు? ఆ, మన గింజలు ఆడేసామనుకోండి, పక్షులు వచ్చి ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాయి, అవసరం వరకే. ఓకే. కానీ మనుషులు తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారు? అత్యాహారం అంటారు. అవసరానికి మించి కూడబెట్టడాన్ని అత్యాహారం అంటారు.
సో మనం ధర్మాన్ని ఎందుకు పాటిస్తాము అని అంటే మనం అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షం కొరకు ధర్మాన్ని పాటించాలి కాబట్టి ధర్మాన్ని మనం ఇంద్రియ తృప్తి కోసం ధర్మాన్ని మనం పాటించకూడదు. సో ధర్మం పాటించడం అంటే ఆ, ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని మనకి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం భౌతికమైనటువంటి వాటి కోసం మనం చేయకూడదు ఆధ్యాత్మికమైన పనులు. ఉదాహరణకి భక్తి, రేపు నాకు ఏమొస్తుందా, నేనేం పొందాను, దానికోసం చేయకూడదు. నేను కృష్ణుడిని ఎప్పుడు ఎప్పుడు చేరుకోగలను, ఆ విషయం గురించి ఆలోచించాలి. అంతేగాని ధర్మం వచ్చేసి మనం అధికమైన పేరు సంపాదించడానికో అధికమైనటువంటి డబ్బులు సంపాదించుకోవడానికో కాదు. కాబట్టి మూడు రకాలటువంటి కాములు ఉన్నారు ఇక్కడ: భుక్తి కామి, ముక్తి కామి, సిద్ధి కామి. సో బుద్ధి కాములు అంటే భౌతికంగా ఆనందం యొక్క కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ముక్తి కొరకు అంటే ముక్తిని పొందడానికి కూడా చేస్తూ ఉంటారు. అట్లానే సిద్ధి కాములు, వాళ్ళు కొన్ని ఆ, శక్తుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, సిద్ధులు. కాబట్టి జనరల్గా భౌతిక వ్యక్తులందరూ కూడా ఈ అత్యాహారం ఏం చేస్తుంది, మనల్ని జీవిత ఉద్దేశం ఏంటో అటువైపు పోనీయకుండా మనల్ని వాటిని మర్చిపోయేలా చేస్తుంది. భౌతిక వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంద్రతృప్తిలో నిమగ్నం అయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కర్ములు ఏం చేస్తారు, కష్టపడి భవిష్యత్తు తరాల కోసం ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు కర్ములు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళ జన్మ లక్ష్యం ఏంటో కూడా వాళ్ళు తెలుసుకోకుండా చనిపోతారు. మళ్ళీ నేను పోయినసారి చెప్పుకున్నాను, చెప్పులు కుట్టేవాడు ఎట్లా అవుతాడు ఈ జన్మలో, ఆ, బాగా సంపాదించి పెట్టి నెక్స్ట్ జన్మలో ఆ బిల్డింగ్ పక్కనే చెప్పులు కుట్టే వాళ్ళ ఇంట్లో పోతాడు. తనకు గుర్తుంటుంది అది, పోయి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ, పోయి ఆ చెప్పుతోనే తింటాడు మళ్ళీ. ఓకే. కాబట్టి ఈ జన్మలో భౌతిక పరంగా ఏది మనం తీసుకెళ్ళలేము, అది మనం బాగా గుర్తుపెట్టుకున్నాము. తర్వాత మన చైతన్యం ఏదైతే ఉందో మనం మాత్రం ఆ మాత్రం మరో జన్మలో కూడా మనం వాటిని తీసుకెళ్తాం. మనం చైతన్యాన్ని ఏ చైతన్యం అయితే అది. ఇప్పుడు మనం భౌతిక చైతన్యంలో ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలో మళ్ళీ భౌతిక చైతన్యంలో మళ్ళీ పుడతాం. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆధ్యాత్మికంగానే పుడతాం మనం. కాబట్టి అక్కడ దాకా మనం చూసుకున్నాం. సో ఈ అత్యాహారమే క్రమక్రమంగా ఆ అత్యాహారాన్ని ఆ ఆ ఆ లక్షణాన్ని కొనసాగించుకోవడానికి అతిగా మనం ఏం చేస్తున్నాం, సేకరించడానికి ఏం చేయాలా, అధికంగా ప్రయాస చేయాలి, అధికంగా మనం కష్టపడాలి. ఇప్పుడు అవసరానికి అయితే ఏ ప్రాబ్లం లే, ఉదయం 9కి వెళ్ళామా, సాయంత్రం 5 కల్లా వచ్చేయవచ్చు మనం కదా. దానికి మనం ఎక్కువ కష్టపడలేదు, మినిమం అవసరాలే. కానీ నేను నా కోసం కాదు, నా నెక్స్ట్ తరాలకు కూడా నేను కూడబెట్టుకోవాలా అనుకుంటే మాత్రం నేను ఉదయం నుంచి రాత్రి దాకా అయినా కష్టపడాలా, లేదా ఎవరైనా మోసం చేయాలా, అబద్ధాలు చెప్పాలి, నేను అన్నీ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అత్యాహార ప్రయాసకు దారి తీస్తుంది, అత్యాహార ప్రయాసకు దారి తీస్తూ ఉంది. ఆధ్యాత్మిక విషయాలకు ఆ, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు ఆ, అత్యాహారంలో మీరు నామజపం చేస్తూ, కావలసిన జపం చేస్తూ, కావలసినంత శ్రవణం చేస్తూ, ఆ, ఉమ్, కావలసినంత భగవద్గీత భాగం చదివితే ఆటోమేటిక్గా మీకు అంత ప్రయాస చేయాల్సిన అవసరం ఏంద్రా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఈ డోస్ పడతా ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఎందుకురా బాబు ఇట్లా మనం ఇంత అనవసరంగా ఇంత ఎక్కువ కష్టపడి, ఈ డోసు తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా అది చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మన ఇంద్రియాలు, మన మనసు ప్రస్తుతానికి కామక్రోధ మహత్యాల్లో బాగా ఇదైంది కాబట్టి మ్యాక్సిమం మనల్ని ఇటే లాక్కెళ్తుంటుంది.
అందుకే మేము లాగుతా ఉంటాం ఇటు ఇటు. దా 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 ఇటు రండి. ఇగో ఇప్పుడు కథ ఉంది, ఈరోజు ఎగ్జామ్, ఈరోజు పండగ ఉంది, ఈరోజు సేవకు రండి, ఈరోజు క్లాస్కి ఉంది. ఆ? ఆ. ఎందుకు వస్తామంటే అది అనాది కాలంగా మనం భౌతికమైనటువంటి ఈ వాతావరణంలో మనం ఉండి 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 మనం ఆ వాసనలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని వదిలేస్తే ఎట్ట వెళ్ళిపోతా ఉంటాం మనం సహజంగా. ఓకే. ఒకసారి తిట్టుకుంటుంటారు మీరు, ఏందబ్బా ఇన్ని పనులు ఉంటే మళ్ళీ ఈయన పిలుస్తున్నాడని. టైం వేస్ట్. సో కాబట్టి ఆధ్యాత్మిక విషయాలకు సమయం లేకుండా చేస్తుంది అత్యాహారం. అధిక ప్రయాస అధిక ప్రయాస వల్ల ఏమైంది, ఇప్పుడు మనకి సమయం లేకుండా పోయింది. దేనికి? ఆ, భక్తి చేసుకోవడానికి సమయం లేదు. కాబట్టి ప్రస్తుత భౌతిక సమాజం ఇప్పటికే గాడి తప్పింది కదా. ప్రస్తుత భౌతిక ప్రపంచం గాడి తప్పింది. ఎందుకని? ఈ యొక్క అత్యాహారం చేయడం కోసం అందరూ కూడా ఉదయం నుంచి రాత్రుల దాకా కష్టపడుతూ ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి భౌతిక సమాజం ఇప్పటికే దారి తప్పింది, వేరే డైరెక్షన్లో పరిగిస్తూ ఉంది ఇప్పుడు ఈ సమాజం. కాబట్టి భౌతిక జీవనంలో కూడా సమతుల్యతను కోల్పోతున్నాము. బ్యాలెన్స్ కోల్పోయింది మన లైఫ్లో. కనీసం ఏ బ్యాలెన్స్ ఉండాలా? కనీసం నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉండాలా, నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఉండాలా, నాకు సోషల్ లైఫ్ ఉండాలా, స్పిరిచువల్ లైఫ్ ఉండాలా. ఈ 4 ఉన్నాయనుకోండి, పర్వాలేదు. అంటే మీరు జీవితంలో సమతుల్యతను మీరు పాటిస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఓన్లీ పర్సనల్ లైఫ్ కోసం వెళ్ళి ఆ పర్సనల్ లైఫ్ని బాగా చూసుకోవడానికి మీరు ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎక్కువ టైం ఇచ్చేస్తే, మిగిలిన టైంకి వీటికి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో మనశ్శాంతి పోతుంది. కాబట్టి వృత్తి, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కావాల్సిందే, కానీ అది బ్యాలెన్స్ తప్పకూడదు. ఓన్లీ సంపాదన కోసం వెళ్ళాం అనుకోండి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓన్లీ సంపాదన కోసం అనుకోండి, ఒకసారి కుటుంబంలో సంబంధాలు కూడా తెగిపోతాయి. కేవలం ఎందుకు? ఫ్యూచర్లో నేను ఎప్పుడో వాటి యొక్క అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు నేను గడపాల్సినటువంటి ఆనందాన్ని ఈ రోజు నేను పెట్టుకోవాల్సిన సంబంధాల్లో గందరగోళం అయింది అనుకోండి, ఓకేనా? ఫ్యూచర్ ఎప్పుడు గ్యారంటీ ఏం లేదు. ఫ్యూచర్లో గ్యారంటీ లేని ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడు నా లైఫ్ అంటే కేవలం దానికోసమే నేను పణంగా పెట్టి మిగతా అంతటి నేను దూరం చేసేస్తే అప్పుడు ఖచ్చితంగా నేను ఇబ్బంది పడతాను. అప్పుడు సమతుల్యత కోల్పోతుంది. అప్పుడైతే సమతుల్యత కోల్పోయామో రేపు ఆటోమేటిక్గా నిరాశకు అది దారితీస్తుంది. అందుకే ఆ నిరాశని తప్పించుకోవడానికే సమతుల్యత ఎప్పుడు తెలియదు. నేను చెప్పాను కదా, కుటుంబాలు గందరగోళం అవుతాయి, సంబంధాలు ఇదవుతాయి. ఖచ్చితంగా అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మద్యం దుకాణాలకు వెళ్ళాలా, సినిమాలకు వెళ్ళాలా, లేకపోతే వ్యభిచార గృహాలకు వెళ్ళాలా. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్ళలో కావచ్చు, వాళ్ళ ఆఫీసులో కావచ్చు, వాళ్ళ వ్యాపారంలో కావచ్చు, ఎక్కడో దగ్గర వాళ్ళు బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ, అది ట్యాకిల్ చేయలేకపోతున్నారు. ఎందుకని? ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు, ఏది పడితే అది తింటారు, ఎలా పడితే అట్లా టైంలో ఎవరెవరితోనో స్పెండ్ చేస్తారు, అక్కడికి ఇక్కడికి పరిగిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా లైఫ్లో ఎటువంటి బ్యాలెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర వాళ్ళు ఇబ్బంది పడతారు. సో మొన్న వైష్ణవంగా ప్రభు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఇండిసిప్లిన్ అయితే ఏదో ఒక రోజు మనం సఫర్ అవ్వాల్సిందే. సో డిసిప్లిన్ అంటే ఏంటి? అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని పోవడం. 100% ఇవాళ అందరూ కూడా ఎక్కడో దగ్గర వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే జీవిత లక్ష్యం వాళ్ళు ఏమన్నారు? అత్యాహారం అనుకున్నారు కాబట్టి. అత్యాహారం అంటే అధికంగా కూడబెట్టుకోవడం. దానికోసం ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి, టైం లేదు. ఓకే.
మనము మనం ఆధ్యాత్మిక వ్యక్తులైనప్పుడు ఓకేనా, మనం ఆధ్యాత్మికంగా టైం స్పెండ్ చేయాలి. దానికి టైం లేనప్పుడు మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే, ఎంత బాగుండాలనుకున్నా సరే, మనం హ్యాపీగా ఎక్కడైతే ఉండలేము మనం. కాబట్టి సరైన సమతుల్యత కోసం జీవితానికి ఆధ్యాత్మిక కోణాన్ని జోడించాలి. సరైన సమతుల్యకి ఏం చేయాలా? ఆధ్యాత్మిక కోణం. ఖచ్చితంగా మనం కార్యాలయంలో ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, దేవాలయంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మనకేం ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఆధ్యాత్మికమైనటువంటి సాధనని జోడించి పెట్టుకోవాలి. అందుకే మనం అనుకున్నాం, ఆ, ఎంత సంపాదిస్తే అది అత్యాశ కాదు, లేదా అత్యాహారం కాదు అంటే, మీరు నామజపం చేసుకోవడానికి, భగవద్గీత భాగవతం వినడానికి, చదవడానికి కావాల్సినంత సమయం మీరు పక్కన పెట్టి ఆ తర్వాత మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? అంతేకాని దీని టైంని మనం తీసేసి ఆ, కేవలం సంపాదించడమే మూలంగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉండలేం. అయితే ఈ సమతుల్యత అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా మనం వచ్చేసి ఒక గిరి గీసుకొని ఉండలేం మనం. ఓకేనా? అది ఆ, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఆ, ఉదాహరణకి ఎట్లాగా మనం డేలో ఓకే, ఇంట్లో మనం ఇంత టైం స్పెండ్ చేయాలి, ఈరోజు దేవాలయంలో గుడికి వచ్చిన టైం స్పెండ్ చేయాలి, లేకపోతే వ్యాపారంలో ఇంత టైం స్పెండ్ చేయాలంటారు. అది చేసి మీరు పరిస్థితిని బట్టి డివైడ్ చేసుకోవాలి. ఒక్కోసారి రథయాత్ర వచ్చింది, మరి 2 నెలలు కాన్సన్ట్రేషన్ అంత ఎక్కువ ఎక్కడ పెట్టాలా? అప్పుడు కొంచెం ఇల్లు కొంచెం తగ్గిపోతాయి. మామూలు రోజులు వచ్చేసింది, పర్వాలేదు, రోజు ప్రతిసారి ఇక్కడ అప్పుడు ఏం చేయాలా? రేపు ఇంట్లో బాగాలేకుండా వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, కొంచెం ఇది కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఒకసారి మనకి వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంటుంది, వ్యాపారం డిమాండ్ అయిపోతుంది, అప్పుడు ఎక్కువ టైము వ్యాపారానికి ఇవ్వాలి, ఇంట్లో కొద్దిగా టైం స్పెండ్ చేస్తాం, భక్తికి కొద్ది టైం స్పెండ్, అంటే ఆ విధంగా మనం ఎప్పుడు కూడా అది డైనమిక్గా ఉంటుంది అనమాట. అది ఒకసారిగా గిరు గీసినట్టు 30% దీనికి ఇద్దాం, 30% దీనికి ఇద్దాం, 40% దీనికి ఇద్దాం అనేది జరగదు అది ఎప్పుడు కూడా. ఎందుకంటే జీవితంలో పరిస్థితులు కూడా ఎప్పుడు ఒకలాగా ఉండవు, ఎప్పుడు అటు ఇటు ఇటు అటు అవుతూనే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అందుకే మనం ఆరోగ్యకరంగా ఉండి మన ఆరోగ్యం బాగా చూసుకొని వీలైనంత వరకు మనం టైం టేబుల్ కానీ ఫాలో అయితే వీలైనంత వరకు అన్నిటికీ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలా కాకపోతే మాత్రం డెఫినెట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. Yeah. ఇంకోటి, కాబట్టి జీవితం అనిశ్చితంగా ఉంది, పరిస్థితిని బట్టి మనం సర్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే జీవితమే అనిశ్చితంగా ఉంది కాబట్టి మనమే వీలైనంత వరకు సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ, నేను ఫ్యామిలీకి ఇవ్వాలంటే నేను ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే, మిగిలిన వాటిని తగ్గించుకోవాలి. అట్లా పూర్తి ప్రయోజనం ఏంటి అంటే ఆధ్యాత్మిక పురోగతి. మన ప్రయోజనం ఏంటి? అల్టిమేట్ గా ఆధ్యాత్మిక పురోగతి చేసుకోవాలి. ఆ పూర్తి ప్రయోజనం ఆధారంగానే ఇతర అంశాలు సమన్వయం చేసుకోవాలి. ఎస్, నేను ఉదయం మంగళహారతి, నేను జపము, ఇవన్నీ నేను ముందే కంప్లీట్ చేయాలంటే, ఎర్లీగా నేను కంప్లీట్ చేయాలి అని అంటే నేను ముందు రోజు రాత్రి త్వరగా పడుకోవాలి. ముందు రోజు రాత్రి నేను త్వరగా పడుకోవాలి అంటే నేను రేపు ఉండే పనులు కూడా కొన్ని ముందుగానే ముగించేసుకోవాలి. నేను రాత్రి త్వరగా పడుకోవాలి కాబట్టి నేను త్వరగా తినేసేయాలి. సో అంతకు ముందర కావాల్సిన పనులన్నీ ఎవరికి ఎప్పుడు ఎంత చేయాలో మాట్లాడాల్సింది మాట్లాడడం నేను చేసుకోవాలి. బట్ అల్టిమేట్గా నేను సమన్వయం దేంతో చేసుకోవాలా? మనం మెయిన్ ప్రోగ్రామ్కి సమన్వయం చేసుకోవాలన్నీ. ఎందుకంటే ప్రయోజనం వచ్చి ఉద్దేశం వచ్చి ఏంటి? ఆధ్యాత్మిక పురోగతి. అది మెయిన్ కాబట్టి ఎప్పుడు చూసినా ఏం చూసినా సరే ఇది సెంటర్లోకి రావాలా, దాని చుట్టూ మిగతావన్నీ మనం అల్లాలి. అప్పుడు మీ లైఫ్లో ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉండదు. ఒకవేళ మీరు ఓకేనా, ఇన్ కేస్ మనం దీనికోసం ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మికమైనటువంటి సాధన కోసం ఒక్కోసారి కొన్ని ఆ, ఇతర ఆ, దాని ఏమంటారు, ఇతర అంశాలు
పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు. ఒకవేళ డిమాండ్ ఎక్కువ, ఆధ్యాత్మికమైన విషయం ఎక్కువ, అంశం ఎక్కువ డిమాండ్ చేసి మిగిలిన కొంచెం నేను సరిగ్గా చేయలేకపోయినా అనుకోండి, ఉదాహరణకి మీరు భయపడుతూ ఉండొచ్చు. మరే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. కానీ 95% మీరు ఆధ్యాత్మిక పురోగతి కోసం మీరు టైం ఇచ్చారనుకోండి, మిగిలినవి పెద్దగా ప్రాబ్లం కావు, పెద్దగా డేంజర్లో పడవు. ఎందుకు తెలుసా? అక్కడ భగవంతుడు దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసి పడేస్తాడు. నేను భగవంతుడి కోసం చేసినప్పుడు ఆయన ఆటోమేటిక్గా నాకు చేస్తాడు. నేను చాలా సందర్భాలు గమనించాను అనమాట, కాలేజీలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా చాలా హై డిమాండ్లో ఉంటుంది. ఆ, అయినా నేను వెళ్ళిపోతాను అనమాట సర్వీస్కి. ఓకేనా? తెలుసు వచ్చింది అంటే వాళ్ళు ఏం తిడతారు రేపు పోయిన తర్వాత అంటే, తిట్టేర్లేదు చూసు అని. దాన్ని వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చూస్తే అసలు ఏం తిట్లు ఉండవు, అన్నీ అయిపోయి ఉంటాయి. ఏ పనులు అయిపోయి ఉంటాయి. అఫ్కోర్స్ 10%లో 1 సార్లు తిట్టించుకుంటాను. మిగతా 8 సార్లు మాత్రం భగవంతుడి దయ వల్ల అది కూడా సాఫీగా అయిపోయి ఉంటుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంట్లో సందేహం లేదు. కానీ వీలైతే భగవంతుడి కోసం కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినా మనకేం పెద్దగా నష్టం ఉండదు. పైగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి మనల్ని, కానీ ఒక పేరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకూడదు. వీళ్ళు ఇస్కాన్లోకి వెళ్ళినంతా కూడా ఆ, వీళ్ళంతా కూడా ఆ కృష్ణ కృష్ణ అని చెప్పేసి క్లాసిక్ టైంకి రారు, వీళ్ళ టైంకి ఇది చేయరు, అది చేయరు. ఆ చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకూడదు. ఓకే, సో అది కూడా మీరు పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి భాగవతం ఒక శ్లోకం ఉందన్నమాట, మీకు బుక్లోనే ఉంది, 1.2.9. కామస్యేంద్రియ ప్రీతిర్ లోభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసా నాతో యశ్చేహ కర్మభిః. జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మే గౌర్ నితాయ్ శ్రీల ప్రభుపాద్ కీ జై. కాబట్టి జీవిత కోరికలు ఎప్పుడూ ఇంద్రతృప్తి వైపు మళ్ళకూడదు. జీవిత కోరికలు ఎప్పుడు కూడా ఇంద్రతృప్తి వైపు మళ్ళకూడదు. మానవుడు సంపూర్ణ సత్యం గురించి విచారణ కోసం ఉద్దేశించబడినందున ఆరోగ్యవంతమైన జీవితాన్ని లేదా స్వీయ సంరక్షణను మాత్రమే కోరుకోవాలి. ఒకరి పనులు మరేది లక్ష్యము కాకూడదు. మనకి 2 రకాలటువంటి విషయాలు ఉన్నాయి, ఒకటి అవసరాలు, 2 కోరికలు. ఓకే, ఖచ్చితంగా జీవిత అవసరాలు అయితే మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ జీవిత లక్ష్యం వచ్చి ఆ కోరికల్ని ఎట్లా తీర్చుకోవాలి, ఇంద్రియ తృప్తిని మనం ఎలా పొందాలి అని దాని వైపు మాత్రం లక్ష్యం అది కాకూడదు. ఎందుకంటే మానవ జీవితం దేనికోసం ఉద్దేశించబడింది? సంపూర్ణ సత్యం లేదా పరమ సత్యం ఎవరు ఆ భగవంతుడు అని తెలుసుకోవడానికి, ఆ భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి మాత్రమే మనకి మానవ జన్మ ఇచ్చింది. సో మహాభారతం ఏం చెప్పబడుతుంది? ఆహార నిద్ర భయం 5 ఆహార భయ ఆహార నిద్ర భయమైనంచ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైదనము ఇవన్నీ కూడా మనుషుల్లోనూ పశువుల్లోనూ ఉంటాయి. ధర్మోహి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. కానీ మనిషి అనేవాడు ధర్మాన్ని పాటిస్తాడు. ఏంటా ధర్మము? భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం, అది భాగవత్ ధర్మం. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోరో మానవ జన్మ దొరికి ధర్మేణ హీన అతను పశుభిర్ సమాన, అతను పశువుతో సమానం. అంటే మానవ జన్మ యొక్క ఉద్దేశం దేనికి? ఆ సంపూర్ణ సత్యం తెలుసుకోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి ఉద్దేశించబడింది. దానికోసం మనకి ఆరోగ్యమైన జీవితం కావాలా, దానికోసం మన స్వీరక్షణ కావాలి, సంరక్షణ, మనం జాగ్రత్త కాపాడుకోవాలి మనం. అంతేగాని వేరొక లక్ష్యం కానే కాకూడదు. ఇంక వేరే లక్ష్యం ఏమీ లేదు ఇక్కడ.
నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నాను? నేను ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? నేను రోజు కృష్ణుడు యొక్క పూజ, సేవ చేసుకోవడానికి. నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నాను? ప్రతి నెల లేకపోతే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా సాధువుల్ని పిలిచి, ఇంకా 10 మందిని పిలిచి, మనం వాళ్ళ చేత మనం భగవద్గీత భాగవతం చెప్పించడానికి. నాకు భగవంతుడు సంపద ఇచ్చాడు. ఆ సంపదతో నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లో భగవంతుడికి సంబంధించిన ప్రయోజనం కూరేలాగా నేను ఈ ఇల్లు కట్టుకున్నాను. నేను ఎందుకు వాహనం కొంటున్నాను? ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడల్లా భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుని దర్శనం చేసుకోవడానికి నాకు అవకాశం నాకు వచ్చింది. అంటే ఉద్దేశం అది ఉండాలి. కాబట్టి మరి ఏది లక్ష్యం కాదు. మీరు ఏది కొనుక్కున్నా, మీరు ఏ విధంగా ప్లాన్ చేసినా, మీరు ఏం చేసినా కూడా దేనికోసం? ధర్మం కోసం. ధర్మం అంటే ఏంటి? భగవంతుడితో సంబంధం కోసం. అంతేగాని ఇంకా వేరే ఏదీ లేదు ఇక్కడ. ఇంకా వేరే ఏ లక్ష్యం కూడా ఇంకోటి లేదు ఇక్కడ మనకి. కాబట్టి ప్రయాస అనేది అత్యాహారం కోసం మనం చేసే ప్రయాస అంతా కూడా మన మనను మనం మన టైంని మనం చంపేసుకుంటున్నట్టే. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఆత్మహత్య చేసుకుంటున్నట్టే మనం. కాబట్టి ఏమవుతుంది? అత్యాహారం వల్ల కారణంగా ఆర్థిక సంక్లిష్టత వచ్చేసేస్తుంది. ఆర్థికంగా చాలా సంక్షోభంలో పడిపోతాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎవరైనా ఇప్పుడు బాగున్నారు అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళకి రావాల్సిన కోట వీళ్ళు లాగిపడేసారు. మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు సఫర్ అవుతున్నారు. కానీ భగవంతుడు మనకి ఇది సృష్టించినప్పుడు ప్రతి జీవరాశికి కావలసిన ఆ, ఆహారాన్ని, పరిస్థితుల్ని ఖచ్చితంగా భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు దాకా అందరికీ కావాల్సినటువంటి పోషణ, కావాల్సిన వనరులు మొత్తం ఇచ్చాడు భగవంతుడు. కానీ ఇప్పుడు ఎందుకు కొంతమందికి మాత్రమే అధికంగా వాళ్ళ దగ్గర ఉండి మిగతా 90% మంది, 95% మందికి ఎందుకు ఇప్పుడు ఆ ఆ ఆ అవసరాలు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఎందుకు ఎంత కష్టపడాలి? ఎందుకంటే వాళ్ళు అత్యాహారాన్ని, మిగతా వాళ్ళు అత్యాహారాన్ని ఆ, వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ అత్యాహారం కోసం వాళ్ళు ప్రయాస చేస్తున్నారు. దానివల్ల వేరే వాళ్ళ కోటాని వాళ్ళు లాగేసుకుంటున్నారు. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నమాట ప్రభుపాదుల వారు. ఏంటంటే కేవలం భూమి నా దగ్గర ఉండి ఆవులు నా దగ్గర కానీ ఉంటే నేను ఏ విధంగా కూడా నేను అత్యాహారానికి పాల్పడకుండా నేను హ్యాపీగా జీవించగలను. నాకు ఫ్యాక్టరీస్ అవసరం లేదు. ఆ, నాకు ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, కార్పొరేట్స్ ఇవేవి అవసరం లేదు. ఎందుకంటే జీవిత అవసరాలకి సింపుల్గా నా దగ్గర ఒక పొలము, కొన్ని ఎద్దులుంటే చాలు. అవే వాటికి కావాల్సిన అవే వనరులన్నీ అవే సమకూర్చుకుంటాయి. ఉదాహరణకి అందులో ఒక 2 ఎకరాల భూమి ఉంది అనుకోండి. దాంట్లో నాకు ఎద్దులు, ఆవులు ఉన్నాయి అనుకోండి. ఎద్దులు, ఆవులు అవే వాటికి కావాల్సినటువంటి దాన్ని ఏమంటారు? ఆ? ఓకే. మనం వాటి నుంచి వచ్చే పేడ వస్తుంది. వాటి నుంచి ఆ, అవే మనకి ఎరువుల్లాగా పనిచేస్తాయి. ఆ పేడ నుంచే మనం గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి మన వంటకాలకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? దానికి కావాల్సిన ఆహారము అక్కడే మనం గడ్డి రూపంలో పండించేయవచ్చు. దాన్ని దున్నుకుంటూ, ఓకేనా, మనం కూరగాయలు వేసుకొని మనం దాని నుంచి పంటలు పండించుకోవచ్చు. ఆ పాలు నుంచి వచ్చే దాంట్లో మనం పితుక్కొని పాలు తాగి ఆ పాల్లో నుంచి వనరులు ఉపయోగించి మనం స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. వచ్చే గీతో మనం ఆయిల్ లాగా మొత్తం వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక పొలం ఉండి ఇంకొకరు ఒక పొలం ఉండి ఇంకో దగ్గర ఒక పొలం ఉంటే వీళ్ళందరూ కూడా వస్తు మార్పిడి చేస్తున్నారు అనుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, నువ్వు వేరేది పంట పండించావు కదా, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది అని చెప్పేసి అందరు కానీ చేయగలిగితే ఇక్కడ వాళ్ళు ఆ ఊరు వదిలి వేరే ఫ్యాక్టరీలు కానీ వేరే ఊర్లకు కానీ
వేరే దేశాలకు కానీ పోవాల్సిన అవసరం అసలు ఎప్పటికీ రాదు. పైగా రెండోది, ఆరోగ్యవంతమైనటువంటి జీవితంతో అందరూ హ్యాపీగా జీవించుకోవచ్చు. ఉదయాన్నే ప్రశాంతంగా, ఉదయాన్నే లేచేసి మంగళహారతి అన్నీ చేసుకొని పొలంకి వెళ్ళి దున్నుకొని మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకొని సాయంత్రం మంచిగా భజనలు కీర్తనలు చేసుకొని ఉంటే అది జీవనం కాదా? చేయలేమా అది? ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. కానీ ఈ ఈ ప్రపంచం ప్రస్తుతానికి అత్యాహారం అనే దాని మీద పరిగిస్తూ ఉంది కాబట్టి వనరులన్నీ మొత్తం లాగేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మిగిలిన వాళ్ళు అనవసరం చాలా ప్రాబ్లం పడుతున్నారు. కాబట్టి కేవలం భూమి ఆవు కానీ మన దగ్గర ఉంటే జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. జీవిత లక్ష్యం ఏంటి? మనకి భగవంతుడు టైం ఇచ్చింది, మనకి మానవ జన్మలో టైం ఇచ్చింది ఎందుకు అని అంటే ఆ టైంని సేవ్ చేసుకోవడానికి. సేవ్ చేసుకుని దేనికోసం? కృష్ణుడి కోసం. ఇప్పుడు కూడా టైం ఏం మించిపోలా. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే టెక్నాలజీ వాడుతున్నాం కదా, టెక్నాలజీ వాడుతున్నాం మనం. టెక్నాలజీ ఎందుకు వాడుతున్నాం మనం? టైం తగ్గించుకోవడానికి. ఒకప్పుడు ఎద్దుల బండ్లు వాడి వాడి మనం దున్నేసరికి ఉదయం ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం అయ్యేది. ఇప్పుడు చక్కగా మెషిన్ వచ్చేసింది, మొత్తం గంటలో లాగిచ్చేస్తుంది. కరెక్టే, అది మనం చేయొచ్చు. బట్ మిగిలిన టైంని ఏం చేస్తున్నాం? టెక్నాలజీ మనకు చెడ్డ అనడం లేదు. టెక్నాలజీ వస్తే మంచి చెడ్డ, టెక్నాలజీ వల్ల మనకి ఏమవుతుంది? టైము కలిసి వస్తుంది. కానీ కలిసి వచ్చిన టైంలో ఏం చేస్తున్నాము? కలిసి వచ్చిన టైంలో జల్సాలు చేస్తున్నాం. సో జల్సా చేయడం వల్ల మనం ఆధ్యాత్మికంగా పోతున్నాం. కాబట్టి అత్యాహార ప్రయాసకు దారితీస్తుంది, అనవసరమైన ప్రయత్నం చేస్తుంది, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళేలాగా చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు, ఏదైనా కావాలంటే నేను అన్ని ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ వలసలు వెళ్ళి అక్కడెక్కడో లేను రూమ్కి రెంట్ ఉండి రూమ్లో ఉండి ఏవేవో కొనుక్కొని జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. సో విద్య కోసం, జీవనోపాధి కోసం, అట్లా ఇండస్ట్రీస్ అన్నిటి కోసం అందరూ ఏమైపోతారు? అందరూ వలసపోయి ఇదంతా ఏమవుతుంది? ప్రయాస, అనవసరమైనటువంటి కష్టం ఇది. ఇంకేమన్నారు? అత్యాహార పెట్టుబడిదారి తన విధానాన్ని దారితీస్తుంది. అత్యాహారం ఏం చేస్తుంది? మన చేత ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దారితీస్తుంది. పెట్టుబడిదారి క్యాపిటలిజం. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే క్యాపిటలిజం అంటే ఆ, స్వార్థ ప్రయోజనాల కోసం వనరుల దోపిడీ. సొంత వాటి కోసం ఏం చేయాలా? వనరులు దోపిడీ చేస్తారు. ఏమంటారు? క్యాపిటలిజం అంటారు. ఒకడినే మనం లక్షాధికారం చేస్తూ ఉంటాం, కోటీశ్వరం చేస్తూ ఉంటాం. అర్థమైంది? ఇప్పుడు మనందరం కంపెనీస్లో పనిచేస్తుంటాం అనుకోండి, ఉదాహరణకి. వాళ్ళు ఇచ్చే జీతానికి వాళ్ళు ఇచ్చే జీతానికి మనం ఏం చేస్తుంటాం? ఉదయం నుంచి రాత్రి దాకా వాడి కోసం కష్టపడతాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను పనే చేస్తున్నా. ఏ పని? ఆ ఫ్యాక్టరీ పనే, ఆ పనే చేస్తా ఉన్నా. వాళ్ళు ఇచ్చే 15,000, 20,000, 50,000కి ఎక్కడ పోయినా సరే నేను అదే పని అయితే అప్పుడు నేను నా జీవితం ఎవరి కోసం పణంగా పెడుతున్నాను? వాడి కోసం. అంటే వా- వాడి స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నదంతా కూడా వాడికే పెడుతున్నాం మనం వెళ్ళి. ఇప్పుడు కుటుంబాన్ని మనం చూసుకోవడం మర్చిపోయాం ఆల్మోస్ట్. ఏదో వెళ్ళే ఊరిని రెస్ట్ తీసుకోవడానికి. ఓన్లీ కనిపించేసి వస్తున్నాం అంతే. రాత్రి వెళ్ళామా, తిన్నాం, పడుకున్నాం, మళ్ళీ ఉదయం లేసామా, మళ్ళీ తయారయ్యాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడ మనకి అసలు గ్యాపే లేదు అసలు. నెక్స్ట్, అందువల్ల పెట్టుబడిదారితనం ఎక్కువైపోయింది కదా, క్యాపిటలిజం ఎక్కువైపోయింది. ఒకడే లక్షాధికారి అయిపోతున్నాడు, ఒకడే కోటీశ్వరుడు అయిపోతున్నాడు అని. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది, కమ్యూనిజం వచ్చింది. ఇప్పుడు కమ్యూనిజం ఏం చేస్తుంది? ఒక్కడిదే ఏంది పెత్తనం ఇక్కడ? వనరులు అందరివి కాబట్టి ఆదాయం వచ్చింది అందరికీ నువ్వు పంచాల్సిందే. ఒకడికి ఎందుకు 1000 ఎకరాల భూమి ఎందుకు? కాబట్టి ఆ భూమిని అందరికీ పంచాల్సిందే అంటారు. ఇప్పుడు ఈ సిద్ధాంతం తీసుకొచ్చారు. కానీ ఈ సిద్ధాంతం ఏదైనా ప్రయోజనమైందా అంటే ఈ సిద్ధాంతం కూడా ప్రయోజనమైంది కాదు. ఎందుకంటే కష్టపడకుండా అందరికి ఇచ్చేసుకుంటా పోతే అప్పుడు చాలా మంది సోమర్థులు అవుతారు.
అదే, ప్రతిభావంతులతో నిరాశ, ప్రతిభావంతులు లేని వారితో బద్ధకం. ఇప్పుడు ప్రతిభావంతులు ఏం చేస్తారు? నేను ఎంత సంపాదించిన ఎందుకు వేస్ట్, వీళ్ళు వెళ్ళి ఎలాగో పని చేస్తున్నారు కాబట్టి ఎందుకు నేను అంత కష్టపడాలా, కాబట్టి వాళ్ళ నిరాశ వచ్చేస్తుంది. ఎవరికైతే ప్రతిభావంతం లేదో వాళ్ళని నేను ఎందుకు కష్టపడాలి, ఎలాగో నాకు టైంకి అన్నీ నాకు వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి కమ్యూనిజం కూడా పనికిరాదు. కాబట్టి ఉదాహరణకి మనం చూసామనుకోండి, జోబిలో ఆ, ఇప్పుడు మనకి 500 రూపాయలు పడి ఉంది ఇక్కడ, ఆ, 100 రూపాయలు పడింది అనుకోండి, పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు? ఆ డబ్బుని లాక్కి వెళ్ళిపోతాడు. కమ్యూనిజం వాడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకొని ఇతరులకి పంచుతాడు. ఓకేనా? అసలు దాని గురించి పట్టించుకున్న వాడు జ్ఞాని. అది ఉంటే ఏమి, లేకపోతే ఏమి, అది తీసుకొని వెళ్ళి యజమానికి ఇచ్చేవాడే భక్తుడు. తీసుకొని వెళ్ళి ఎవరిది ఇది? భగవంతుడిది. కాబట్టి వాడికి ఇచ్చేవాడు భక్తుడు అనమాట. అయితే ఎలాగా అత్యాహారానికి పరిష్కారం ఎట్లాగా? అత్యాహారం చేసుకోకుండా దాన్ని తగ్గించుకోవడం అంటే ఎలాగా? ప్రతిదీ భగవంతుడికి చెందింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా వచ్చింది కూడా కొంతకాలం వరకే ఇక్కడ ఉండడానికి మాత్రమే. కొన్ని రోజులకు మాత్రమే భగవంతుడు నాకు ఇచ్చినవి నేను ఆయన వనరులను కాపాడుకోవడం కోసం మాత్రమే నేను ఇక్కడ నాకు వచ్చింది. అంతేగాని వనరులను నేను నా యొక్క సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనం నేను వాడుకోవడానికి అయితే కాదు. ఉదాహరణకి మనం ఆలోచించామనుకోండి, భగవంతుడు మనకి చెరుకు ఇచ్చాడు. చెరుకు చెరుకు ఇచ్చి ఏం చేయమన్నాడు ఆయన? మంచి రసం తీసుకొని తాగమన్నాడు. అంటే ప్రకృతి వనరు. మనం ఏం చేస్తున్నాం? స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని సారాయి కింద వేస్తున్నాం. ఎందుకంటే నేను ఒకడిని ఇక్కడ బతకాలి, వేరే వాడు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం సంపాదించాలి. కానీ అతనికి ఎప్పుడు గుర్తుందనుకో, ఇది భగవంతుడిది, ఈ వనరులు భగవంతుడు అందరికీ ఇచ్చాడు అని సమానం గుర్తుంటే వాడు ఎప్పుడు కూడా దాన్ని స్వార్థ ప్రయోజనం కోసం వాడాడు అతనే ప్రిన్సిపల్గా. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్స్ అని ఏం చెప్తున్నాయి? దేవుడు ఏం లేడు, ఎవడు ఎంత కావాలనుకుంటే అంత, ఎవడు టాలెంట్ని బట్టి వాడు ఎంత కావాలంటే వాడు అంత సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఆ, దేవుడు అనేవాడు పిక్చర్లో లేకపోతే జరిగేటువంటి రిజల్ట్ ఇది. అలాగే నీకు చెందిన దాన్ని నువ్వు స్వీకరించు, నీదైతే నువ్వు స్వీకరించు, ఇతరులది మాత్రం ఆశపడకు. ఓకేనా? ఎవరి కోట వాళ్ళదే. ఓకేనా? ఇప్పుడు మనకు అడవులు ఉన్నాయనుకోండి, ఆ కోట ఎవరిది? అది ఆ కోట ఎవరిది? అడవులది, జంతువులది ఆ కోట. దాంట్లోంచి నువ్వు తీసుకోవద్దు. ఓకేనా? నీ కోట నీకు ఇచ్చినారో ఆ కోట వరకు నువ్వు తీసుకొని హ్యాపీగా ఉండు. ఓకేనా? అలాగే వర్ణాశ్రమం మీద, ధర్మం మీద ఈ సమాజం ఆధారపడితే అప్పుడు మనకి అత్యాహారం అనేది తగ్గిపోతుంది. ఇందులో కూడా నాకు తెలిసే మధ్యాహ్నం కూడా డిస్కస్ చేసుకుందాం. ఉదాహరణకి వర్ణాశ్రమ ధర్మం తీసుకుందాం. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. సో 4 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకేనా? బ్రాహ్మణులు డబ్బుల మీద పెద్ద ఆశ లేదు. క్షత్రియులు తీసుకువస్తారు కానీ వాళ్ళు మళ్ళీ అందరి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతారు. వైశ్యులు అది తీసుకెళ్లి దానం చేస్తారు, అన్ని కార్యక్రమాలు. శూద్రులు పని చేస్తారు. సో ఇక్కడ ఎక్కడ కూడా అత్యాహారం అనేది, అత్యాస అనేది లేదు. ఎందుకంటే వీళ్ళ నలుగురికి తెలుసు జీవిత ఉద్దేశం కృష్ణుని చేరుకోవాలని. జీవిత ఉద్దేశం ఇక్కడ కూడబెట్టాలని వీళ్ళకి ఎవరికి తెలియదు. ప్రతిదీ కూడా కృష్ణుడి సేవలో పెట్టాలనేది పాయింట్ మీకు తెలుసు. నెక్స్ట్ ఆశ్రమం తీసుకుందాం. 4 ఆశ్రమాలు ఏంటవి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచారి ఆశ్రమంలో పెద్దగా తినేదే ఉండదు. అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్తాడు, దొరికింది తీసుకుంటాడు, దొరకకపోతే పస్తులు ఉంటాడు. ఆ తర్వాత వర్ణాశ్రమం వెళ్దాం. వర్ణాశ్రమం అంటే అప్పుడు ఏజ్ ఎంత ఎవరిదైనా? 55, 60. పెద్ద తినేది ఏమైనా ఉంది అప్పుడు? పెద్ద తినేది ఏమీ లేదు. తిన్నా కూడా అరగదు.
కాబట్టి వాళ్ళు కూడా తక్కువ తింటారు. ఆ తర్వాత ఇంకా సన్యాసి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా పెద్దగా తింటారు. ఇంకా వనరులు తినేవాళ్ళు ఎవరు? గృహస్థులు. వాళ్ళు కూడా ఎంత అవసరమో అంత తీసుకుంటారు. ఇప్పుడు నలుగురు నలుగురు 4 గ్రూపులు ఉన్నది, 4 ఆశ్రమాలు ఉన్నది. ఒక ఆశ్రమం మాత్రమే ఎక్కువ తీసుకుంటుంది, మిగతా ఆశ్రమాలు ఏమి తీసుకోవట్లేదు. కాబట్టి ఉన్న వనరులు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ 4 ఆశ్రమాలు లేవు. ఇప్పుడు నలుగురు తింటున్నారు. సన్యాసి ఆశ్రమం లేదు, వర్ణాశ్రమ ఆశ్రమం లేదు, బ్రహ్మచారి ఆశ్రమం లేదు. వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా, ఏ గ్రూప్లో ఉన్నా అందరూ కూడా తీసుకునే వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈ వనరులు ఎలా సరిపోతాయి? అంటే భగవంతుడు ఏం చేశాడు? వనరులు సృష్టించడంతో పాటు ఎలా జీవిస్తే మీరు హ్యాపీగా ఉండగలరో కూడా ఫస్టే నిర్ణయించేశాడు. ఆ ప్రిన్సిపల్స్ మనం పాటించకపోవడం వల్ల ఏం జరుగుతా ఉంది? ఈ అసమానతలు వచ్చేస్తుంది. ఓకే, దాంట్లో కొంతమంది అత్యాహారం వల్ల మిగతా వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం మీద యాక్చువల్గా ఈ సమాజం ఆధారపడింది. ఆ వర్ణాశ్రమం కానీ కుప్పకూలిపోతే ఈ సమాజం ఇంకా సరైనటువంటి బ్యాలెన్స్ ఉండదు. నెక్స్ట్, ఎస్, ఎవరి గుణాన్ని తగినట్టుగా వారు నిమగ్నమై ఉన్న జనాలు ఉంటే గుణాలను బట్టి, నా చెప్పినట్టుగా వర్ణాశ్రమ గుణాలను బట్టి, బ్ర- బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు వ్యవహరిస్తే, వాళ్ళు బ్రహ్మచారి గ్రస్త వానప్రస్థ సన్యాసి వాళ్ళ యొక్క దాన్ని బట్టి, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని బట్టి వాళ్ళు కానీ చేసుకోగలిగితే ఇక్కడ అందరికీ అన్నీ సరిపోతాయి అన్నమాట. ఇక్కడ అంతిమ ఫలితం ఏంటి? భగవంతుని చేతన అని అర్థం చేసుకోవాలి. భగవంతుని చేరుకోవడం అర్థం చేసుకోవాలి. అంతిమంగా ఫలితం అది. ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఈ ఉద్దేశంలో జీవిస్తే మాత్రమే మనం అత్యాహారాన్ని నుంచి మనం బయటికి రావచ్చు. ఈ లోపల మనం ఎన్ని రకాలుగా మనం కృత్రిమంగా బయటించిన ఎ- ఎంతమందికి ఫుడ్ సప్లై చేయగలుగుతారు? ఆకలి ఉన్న వాళ్ళందరికీ ఎన్ని పూటలు మనం పోయి ఎంతని మనం పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆకలి అంతా మనకు తీరుతుంది? ఆకలి తీరుతుందా? ఎన్ని చేసినా ఇంక ఆకలి తీరుతుంది ఇక్కడ. అంతిమంగా ప్రతి ఒక్కడు వచ్చి జీవిత లక్ష్యం వచ్చి భగవంతుని చేరుకోవాలన్న ప్రిన్సిపల్లో ఫాలో అయితే తప్ప ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ అయితే మనము పూడ్చలేమన్నమాట. అందుకనే మనకి ఈశోపనిషత్తులో ఈ శ్లోక ఇచ్చారనమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిత మా గృధ కస్య ధ్వనం. సో ఈ విశ్వంలో గల చేతన అచేతన పదార్థాలన్నీ భగవంతుని ఆధీనంలోనే ఉండి ఆయనకే చెంది ఉన్నాయి. అందుచేత ఎవరైనా తన కొరకు కేటాయించబడిన తనకు అవసరమైన వాటిని మాత్రమే గ్రహించాలి. ఇతర వస్తువులు ఎవరి కోసం ఉద్దేశించబడ్డాయో తెలుసుకొని వాటిని స్వీకరించరాదు. ప్రతిదీ ఎవరు సొంతం? ఇది భగవంతుడు సొంతం. ఇది అది భగవంతుడు కొంతమందికి కొంత కోట కేటాయించేస్తున్నాడు ఇక్కడ. ఉదాహరణకి మన జంతువులు ఉన్నాయి అనుకోండి, సాధు జంతువులు ఉన్నాయి, అవి ఎప్పటికీ నాన్ వెజ్ తీసుకో. అప్పుడు నాన్ వెజ్ ఎవరి కోసం? అది ఏవైతే తింటాయో మాంసాహార జంతువులు ఉన్నాయో అవి తినడానికి. ఆ మాంసాహార తీసే జంతువులు ఎప్పుడు కూడా చెట్లు తినవు. ఏమో చెట్లు తినవు, అదేమో మాంసం తినవు. అంటే వాళ్ళని ప్రకృతి నియంత్రించేసింది. వీళ్ళు ఇది తిన్నీయకుండా, ఇవి వీటిని తిన్నీయకుండా ప్రకృతి ఏం చేసింది? నియంత్రించేసింది. కాబట్టి ఇవి ఖచ్చితంగా వేరే వాళ్ళ కోటాన్ని తీసుకోవు అసలు. మరి కోటను అతిక్రమించేది ఎవరు ఇక్కడ? మనం. యాక్చువల్లీ మనకు కూడా కోటా ఉంది ఇక్కడ. జంతువుల్ని ప్రకృతి నియంత్రిస్తే మరి మనుషుల్ని ఎవరు నియంత్రించాలా? మనుషుల్ని ఎవరు నియంత్రించాలి?
ప్రకృతిని ప్రకృతిని మనం నియంత్రించట్లే. ప్రకృతిని నియంత్రించేది జంతువులు మాత్రమే, మనల్ని నియంత్రించట్లే. ఉదాహరణకి ఇప్పుడు జంతువులు అనుకోండి, అవి ఒకానొక టైంలో మాత్రమే అవి పిల్లలు కంటాయి. అవి సంవత్సరం పొడుగున పిల్లలు కనవు. ఆ, కాబట్టి అక్కడ కూడా ప్రకృతి నియంత్రించేసింది వాటిని. మరి మనుషుల్ని ఎవరు నియంత్రించాలి? దేన్ని బట్టి మనం నియంత్రించుకోవాలి? మనుషుల్ని దేని ఆధారంగా నియంత్రించుకోవాలి? తాను నియంత్రించుకోవాలి దేని ఆధారంగా? శాస్త్రం ఆధారంగా నియంత్రించుకోవాలి. అందుకే శాస్త్రాలు మనుషులకి ఇచ్చింది. మనం చూడాలా, ఓకే ఇది నా కోటానా కాదా? నా కోట కాదు, అయితే నా కొద్ది ఇది. నాకు ఎంతవరకు స్వతంత్రం ఉంది, అంతవరకు నేను స్వతంత్రాన్ని వాడుకోవాలి. ఆ గీటు దాటేమనుకోండి, మనం ప్రాబ్లంలో పడతాం, మనం కర్మల్లో ఎదుర్కొంటాం. దాన్ని మళ్ళీ మనం అనుభవించడానికి మళ్ళీ మనం తిరిగి రావాల్సింది. సో మనిషి ఖచ్చితంగా శాస్త్రానికి కట్టుబడి ఉన్నట్లయితేనే ఇక్కడ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండగలుగుతారు. లేకపోతే ఇక్కడ హ్యాపీగా ఉండలేదు. మనమేం చూద్దాం సింపుల్ గా, ఇప్పుడు మనం వెళ్తూ వెళ్తూ కొన్ని పొలం గట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎవరిది? ఆ, పలానా రెడ్డి గారిది. ఇది ఎవరిది? పలానా నాయుడు గారిది. ఇట్లా అనుకున్నాం అనుకో, ఇది ఎవరిది? ఎవరిది కాదు. అంటే ఏమవుద్ది? అలాగే మనకు కానీ గుర్తుందనుకోండి, ఇదంతా భగవంతుడిదే అని మనకు ఎప్పుడు గుర్తుందనుకోండి, అప్పుడు దాన్ని కరెక్ట్ గా వాడతాం అన్నమాట. ఇది ఇది భగవంతుడు అనేవాడు ఎవరు లేడు, దాని అంతటా అవే తయారైపోయినాయి అనుకోండి, అప్పుడు మన మనస్తత్వం ఏమని మారుతుంది? ఉన్నదంతా లాక్కో, నీకు ఎంత అవకాశం ఉందో నువ్వు చూసుకో, తర్వాత ఎవడు చూసాడు ఇవన్నీ, జన్మ ఉందా లేదా, బాగుంటున్నాడా లేడా అని ఎవడు చూసాడు ఇవన్నీ? అవన్నీ ఒట్టి మాటలు. కావాల్సిన వరకు నువ్వు ఎంజాయ్ చేసేయి అంతే. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా మన ఇక్కడ హ్యాపీగా ఉండాలంటే, అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వమంటాడు. ఇదంతా భగవంతుడు చెందింది, ఎవడి కోటా వరకు మాత్రమే వాళ్ళు తీసుకున్నట్లయితే, ఎవరిని ఉద్దేశించబడిందని తెలుసుకొని దాన్ని మాత్రం మనం తాకకూడదు. మన వరకు ఏదైతే ఉందో అది మాత్రం మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా అత్యాహారం నుంచి మనం బయటపడాలి అంటే, ఓకే, ప్రతిదీ భగవంతుడిది, మానవ జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. ఎప్పుడు శాస్త్రాలు నియంత్రించిన విధంగా మన జీవితాలు కానీ ఆ విధంగా నడుచుకున్నట్లయితే అత్యాహారం ఉండదు. అత్యాహారం లేకపోతే ప్రయాస కూడా ఉండదు. ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్తున్నాం, ప్రజల్ప. ప్రజల్ప ఏ వేగానికి ప్రతిరూపం ఇది? 6 వేగాల్లో అదే ఏ వేగం? 6 వేగాల్లో ఏ వేగం ఇది? వాక్కు వేగం. సో వాక్కు వేగం కానీ మనం నియంత్రించుకోకపోతే ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్తుంది? ప్రజల్ప. ప్రజల్ప అంటే ఏం తెలుసా? అనవసరంగా మాట్లాడడం. అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా అవి 2 రకాలు. ఒకటి దూషిస్తున్నట్టుగా మాట్లాడటం, ఒకటి దూషిస్తున్నట్టు. రెండోది పుకార్లు పుట్టించి ఆ పుకార్ల గురించే మాట్లాడుకుంటా ఉండడం. ఏనా? ఇవి 2 కేటగిరీస్ వచ్చాయి. ఎప్పుడైతే మన వాక్కు వేగాన్ని మనం కానీ నియంత్రించుకోకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం మనం, లేదా రెండు కూడా చేయొచ్చు. అండ్ ఎస్పెషల్గా భక్తుల్ని కానీ దూషించే పరిస్థితులకు కానీ వెళ్ళామనుకోండి, ఓకేనా, మన భక్తి అక్కడికక్కడే నాశనం అయిపోతూ ఉంటుంది. మనం క్రమక్రమంగా పతనం చెందడం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది అపరాధం అయిపోతుంది. సో నామ అపరాధాల్లో ఫస్ట్ అపరాధం ఏంది?
కృష్ణనామాన్ని ప్రచారం చేయ కృష్ణ భక్తుల్ని నిందించడం, దూషించడం. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఒకరు కృష్ణుడి కోసం ప్రయత్నిస్తుంటే కృష్ణుడిని ఏ విధంగా మనం ఆ, అందరికీ అందించాలా అని ఒకరు ప్రయత్నిస్తూ ఉంటే అతనిలో ఏదో ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి అతనిలో. ఓకే. కానీ అతని ప్రయత్నంలో ఎటువంటి లోపము లేదు. కానీ అతని స్వభావంలో కొన్ని తప్పులు ఉన్నాయి. దానివల్ల మనము ఆ స్వభావాన్ని పట్టుకొని మనం తిడతా కూర్చున్నాం అనుకోండి, అతనికి ఏం కాదు. ఎందుకంటే అతని ధ్యేయం ఒకటే ఉంది, ఏంటది? కృష్ణుడిని ఎలా అందించాలని. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అన్న వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి భక్తుల్ని దూషించడం అనేది ఎవరైనా కూడా, ఇప్పుడు ప్రచారం చేశారంటే క్లాసులు తీసుకునే వాళ్ళే కాదు వాళ్ళు. ప్రచారం చేసే వాళ్ళంటే క్లాసులు తీసుకునే వాళ్ళే కాదు, ప్రవచనం ఇచ్చే వాళ్ళే. ప్రవచనం ఇచ్చే వాళ్ళు మాత్రమే భక్తులు కాదు. వాళ్ళని దూషిస్తే భయం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రచారము చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వంటగదిలో ఉన్నారు, వాళ్ళు సరిగ్గా ప్రసాదం పెడితేనే కదా ఎప్పుడు ప్రచారం అవుతా ఉంది. వాళ్ళని ఒక మాట రెండు మాటలు అన్నాం అనుకోండి, మన భక్తి మనల్ని మనం భక్తులకి దూరం అయిపోతుంటాం మనం. రెండు, పుకారు ఆధారంగా మాట్లాడడం. అది కరెక్టా రాంగా అని మనం ఎప్పుడూ సరి చేసుకోం మనం. అది వాస్తవం కాదా కూడా మనం నిర్ధారించుకోం. కానీ మన పాత స్వభావం వల్ల ఏం చేస్తాం? నిజమా కాదా అని చూసుకోకుండా మనకు తెలిసినట్టుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ పోయి చెప్తా ఉంటాం మనం. సో దూషించే పలుకులు ముఖ్యంగా దూషించే పలుకులు ముఖ్యంగా ఏంటి? భక్తుల్ని గురించి చెడుగా మాట్లాడడం. పుకారు ఆధారంగా మాట్లాడడం అంటే వాళ్ళ వైఫల్యాలు చూసి వాళ్ళు ఫెయిల్ అయితే, లేదా వాళ్ళ లోపాలు ఉంటే వాటి గురించి అనవసరంగా మాట్లాడడం. ఈ రెండు కేటగిరీల్లో దూషించడం అంటే ఏం తెలుసా? వాళ్ళ ఈర్ష్య మనం తట్టుకోలేకపోతున్నాం. మనకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, మనకంటే వాళ్ళకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది. వాళ్ళకి మన మన వాళ్ళని మనకంటే వాళ్ళని బాగా గుర్తిస్తున్నారు వాళ్ళు. అన్నిటికీ వాళ్ళనే పిలుస్తున్నారు. అది మనం తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇంకోవరకు వచ్చే అప్రిషియేషన్ మనం తట్టుకోలేక వాళ్ళేం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా నాకు వచ్చిన పేరంతా ఇప్పుడు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా మనం తక్కువ చేసి మాట్లాడాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం పోను 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 భక్తిలో చాలా ఏమంటారు, మన భక్తి బాగా యాంత్రికం అయిపోద్ది. యాంత్రికంగా అయిపోద్ది భక్తి. అంటే లోపల ఎటువంటి రసం ఆనందం ఏమీ ఉండదు. ఒక మాల చేయాలంటే గగనం అయిపోద్ది అనమాట. మనసు అస్సలు ఒప్పుకోదు ఇంకా. ఒక మాల చేసే లోపల ఇంకా చాలా ఈరోజు బోరు కొట్టేస్తుంది అనిపిస్తుంది. అట్లాంటి ఒక ఒక దారుణ స్థితికి వెళ్ళిపోతాం అనమాట. అసలు ఆ, భక్తుల సాంగత్యాలకు రాబుద్ధి కాదు ఇంకా మనకి. అండ్ ఇంకో విధంగా అసలు మొహం చూపించబుద్ధి కాదు. అట్లాంటి ఒక స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఎస్పెషల్గా మనం పని కట్టుకొని వాళ్ళని ఏదో ఒక విధంగా వీళ్ళని ఏ నుంచి దూరం చేయాలనో వాళ్ళని ఇది చేయాలని అంటే మన పని కట్టుకొని మరి ఏదో రాజకీయంగా అంటారు, ఏదో రాజకీయంగా అడగదొక్కాలి విషయం చూసారా? చాలా డేంజరస్ అన్నమాట. అది చాలా పెద్ద అపరాధం అది. దానికంటే కింద ఉన్న అపరాధం ఏంటంటే రో పుకారుల్ని నిజమా కాదా అని ఏమాత్రం శాసించుకుని చూడకుండా పట్టించుకోకుండా చెప్పేయడం ఉన్నది చూసారా? ఇది భక్తులో ఉన్న వైఫల్యాల్ని, అంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు లేకపోతే వాళ్ళు చేయలేనప్పుడు దాని గురించి ఎక్కిరించడం,
ఓకేనా? చేయలేకపోయాడు దాని అది పనిగా దాన్నే ఎత్తి ఎత్తి చూపించడం. ఓకేనా? అలాగే అవసరం లేకపోయినా సరే అనవసరంగా మాట్లాడడం. ఓకేనా? సో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం అంటే భక్తులకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కర్మలో ప్రాబ్లం ఏం లేదు. అది కృష్ణుడు ఆల్రెడీ దాన్ని కట్ చేసేస్తున్నాడు. మనకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చేదంటే భక్తులకు వచ్చిన తర్వాత భక్తులతో ఎలా డీల్ చేస్తున్నదే పాయింట్ ఇప్పుడు. గతంలో ప్రాబ్లం లేదు. గతంలో నేను బ్రాహ్మణుడు హత్య చేసి ఉంటా. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయినా అతను భక్తుల ముందుకి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే భగవానుడి యొక్క దయ వల్ల సాధన చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఓకేనా, ఇక్కడికి ప్రాబ్లం అవుతుంది. ఓకే. కానీ ప్రాబ్లం ఏం తెలుసా, మన పాత స్వభావాలు మళ్ళీ మళ్ళీ మనల్ని అదే విధంగా ప్రవర్తించేలాగా మనం చేస్తూ ఉంటాయి. అందుకే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారన్నమాట. ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి డిస్కస్ చేశాను ఇది. సన్యాసి సన్యాసి పొరపాటున ఒక తప్పు చేశాడు, లేదా ఎక్కడో తాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం, పెద్ద పెద్ద మందిరాలు కట్టడం వల్ల వాటిల్లో వీటిల్లో ఎక్కడో తనకు టైం లేకుండా చేసుకొని తను సరిగ్గా సాధన చేయలేక పోయాడు. ఎప్పుడైతే సాధన చేయడం తగ్గిపోతుందో, క్వాలిటీ సాధన లేకుండా తగ్గిపోతుందో, ఆటోమేటిక్గా వాళ్ళు క్రమక్రమంగా భక్తి భక్తి యొక్క సూత్రాలను పాటించడంలో వాళ్ళు ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది ఇంకా. సో ఈ సన్యాసికి కూడా అదే జరిగింది. మన మెయిన్ మన మెయిన్ శక్తి ఏం తెలుసా ఇక్కడ? నామజపం చేయడమే శక్తి. కానీ ఒక్కోసారి కృష్ణుడి సేవ అని పేరు పెట్టుకొని మన కృష్ణుడికి చాలా చేయాలనే పాయింట్లో పెట్టుకొని చాలా ఎక్కువ కార్యక్రమాలు ఒప్పేసుకొని ఆ కార్యక్రమాలు ఒప్పుకోవడంలో ఇది కూడా కృష్ణుడి సేవే కదా, ఇది కూడా కృష్ణుడి సేవే కదా, ఇది కూడా కృష్ణుడి సేవే కదా అని చెప్పేసి మనం జపం చేయడం ఆపేసాం అనుకోండి, లేదా జపంలో క్వాలిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా క్రమక్రమంగా తాను భక్తిలో ఎదగడం అనేది చాలా ఇబ్బంది అయిపోద్ది. ఖచ్చితంగా సేవ చేయాలి. ఎప్పుడు తెలుసా? ఫస్ట్ నేను బలంగా క్వాలిటీగా నేను నిలబడితే దాని మీద నేను ఎన్నైనా చేయొచ్చు. కానీ మనం ఎవరో యొక్క మాటలు విని ఏదో ఎవరో ఒకరిని కంపేర్ చేసుకోనో, మనం అట్లా కాదు ఇది ఇంకా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా లేకుండా, ఒక క్యాల్కులేషన్ లేకుండా మనం చాలా ఒప్పేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది ఇక్కడ? సాధన ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా భక్తిలో పతనమైపోతుంది. అట్లా ఒక సన్యాసి కాలక్రమంలో ఎంతో గొప్ప లీడర్గా ఉండి ఎంతో మందిని కృష్ణ భక్తి తీసుకువచ్చాడు. కానీ తాను చివరిగా సన్యాసి ఆ సూత్రాలు పాటించలేని స్థితికి వెళ్ళిపోయాడు. అతను అది గుర్తించి ఏం చేశాడంటే నేను ప్రభుపాద్ లెటర్ రాశాడు. ఇంకా నేను నా వల్ల కాదు, నేను ఆ, ఈ సన్యాసి సూత్రాలని నేను ఇంకా పాటించలేకపోతున్నాను. దయచేసి నేను ఈ దండాన్ని కూడా, సన్యాసి దండాన్ని నేను నీకు తిరిగి పంపించేస్తున్నాను అని చెప్పి అన్నాడు. సో సన్యాసి దండంలో ఏముంటాయంటే 3 కర్రలు ఉంటాయి, గట్టిగా కట్టేసి ఉంటారు. అంటే 3 కర్రలు త్రిదండి అంటారు వాళ్ళని. త్రిదండి అంటే మనస, వాచ, కర్మన నేను కృష్ణుడికి చెందిన వాడిని. నా జీవితం కృష్ణుడి సేవలోనే, మనస కృష్ణుడి సేవలోనే, వాచ కర్మన పనిచేసేది కూడా ఎవరి కోసం? కృష్ణుడికే అని వాళ్ళు బలమైనటువంటి ఒక ప్రమాణం చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు నేను అలా లేను కాబట్టి, ఆ స్థాయిలో ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ప్రభుపాదికి లెటర్ రాశాడు. నా వల్ల కాదు ప్రభుపాద, ఇంకా నేను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను, దయచేసి నేను ఈ దండాన్ని మీకు పంపించేస్తున్నాను అని చెప్పాడు. సో ప్రభుపాద్ వారు టూర్లో ఎక్కడెక్కడో ఉంటారు, అది ఎక్కడికో రాసినప్పుడు అక్కడ ఉన్న ఒకరిద్దరు అసిస్టెంట్స్ ఏం చేస్తారు, వచ్చిన లెటర్స్ అన్ని చదువుతూ చదువుతూ అతి ముఖ్యమైనవి మాత్రం ప్రభుపాదకి ఇస్తారు. మిగిలిన వాళ్ళే ఆ, సమాధానాలు ఇచ్చి పంపించేస్తుంటారు. వాళ్ళ లెవెల్లో తెలిసేటివన్నీ సమాధానం పంచుకుంటారు. అయితే ఎవరైతే ఈ భక్తుడు ఉన్నాడో ఈ చదివేసి అందరికీ చెప్పేశాడు, ఎవరో సన్యాసి అంట ఈ విధంగా చేశాడు, కాబట్టి ఈ రోజు ఆయన సన్యాసాన్ని
వదిలేస్తున్నాడు. ప్రభుపాద వారికి అది చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు అది చెప్పిన వ్యక్తి చెప్పాడు, అది విని అది చదివిన తర్వాత అందరికీ చెప్పంగానే కొన్ని రోజుల తర్వాత ప్రభుపాద గారికి వచ్చారనమాట. ప్రభు గారికి వచ్చి రాగానే కొంతమంది అడిగారు, ఏం ప్రభా పలానా ఆయన సన్యాసం వదిలేశారంట కదా, వీళ్ళు వదిలేశారు కదా అని. అయినా అది మీకు ఎలా తెలిసింది? ఎందుకంటే ఆ రోజులో ఇంటర్నెట్ ఏం లేదు, ఆ రోజు న్యూస్లో వచ్చే పరిస్థితి అసలు లేదు. వస్తే లెటర్లు రావాలి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తే లెటర్లు, లెటర్ చూస్తే ఈ లెటర్ ఉంది. నాకు రాసిన లెటరు పర్సనల్గా నాకు రాశాడు. అది ఎలా వీళ్ళందరికీ అందింది. అప్పుడు పిలిచి అసిస్టెంట్ పిలిచి విపరీతమైన కోపడ్డాడు అన్నమాట. నీకు ఈ లెటరు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తను నిజంగానే కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేకపోయాడు. దానికి అతను పశ్చాత్తాపడుతున్నాడు. నా వల్ల కావడం లేదు అనే పశ్చాత్తాపడుతున్నాడు. సరే, పశ్చాత్తాపడుతున్నాడు, ఓకే అయిపోయింది. మేబీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ మన మధ్యలోకి రావచ్చు అతను. వచ్చి మన మధ్యలో అతను మళ్ళీ భక్తి చేయాలని తనకి ఒక ఆశయం ఉండుండొచ్చు. కానీ నువ్వు రోజు ఏ పని చేసావు తెలుసా? ఈరోజు అందరికీ చెప్పాను తెలియజేసి అతను మళ్ళీ ఇక్కడికి రానికుండా చేసేసావు ఇంకా. అప్పుడు అతన్ని ఇంకా శాశ్వతంగా నువ్వు కృష్ణ భక్తికి నువ్వు దూరం చేసావు. అనాది కాలం నుంచి ఒక జీవుడు కృష్ణ భక్తి కోసం తపన పడి ఇక్కడ దాకా వస్తే, మనను కూడా ఆశ్రయం తీసుకుంటే అతనికి ఏమీ ఇదయ్యి మళ్ళీ రేపు కావాల్సి వస్తే అతను ఒకవేళ మనతో పాటు కొనసాగొచ్చు. మేబీ అతను గృహస్థ అయిపోవచ్చు మళ్ళీ. ఓకే. కానీ నువ్వు ఈరోజు అతన్ని రానికుండా చేసేసావని చెప్పేసి ఇంకా అతని మేలు, ఎందుకంటే చేసినటువంటి తప్పుని ఒప్పుకున్నాడు, నా వల్ల కాదనుకున్నాడు, అక్కడితో వదిలేశాడు. పర్వాలేదు, అట్లీస్ట్ సిన్సియర్గా అయినా చేయగలిగిన వరకు చేశాడు, మిగిలింది నా వల్ల కాదన్నాడు. మీరు ఇక్కడే ఉండి భక్తిని ప్రాక్టీస్ చేస్తా మీరు మళ్ళీ అతన్ని రానికుండా చేశారు అని అంటే, జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బల్లి సుతరామయ్య గౌరింద శీల ప్రభుపాద్కి జై. ఓకేనా? అందుకనే ఓకేనా, ఇక్కడ మంచి చెడు కష్టము నష్టము ఇవన్నీ కూడా భక్తులు అనే పాయింట్లోకి వెళ్ళి ఒకరిని మనం తక్కువ చేసి మాట్లాడడం, ఒకరిని మనం దూషించడం చేయడం అనేది జరగకూడదు. ఒకవేళ మనకు కనిపించి అతనికి నష్టం ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ భక్తుడు ఒకవేళ తన మీద మనకు నిజంగా కానీ జాలి కానీ ఉంటే తనని మనం ఇది చేయాలని మనం వెళ్ళి అథారిటీకి చెప్పాలి. ఓకేనా? అతను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడేమో, వాళ్ళు ఈ విధంగా కష్టపడుతున్నారేమో, ప్రభు ఏదో ఒక విధంగా మీరు, మహారాజ్ ఏదో విధంగా మీరు చూడండి ఏం చేయాలో, ప్రభు ఏం చేయాలో మీరు చూసుకోండి. కానీ నేను గమనిస్తున్నాను ఈ మధ్య వీళ్ళు సరిగ్గా ఇది అవ్వట్లేదు, ఏదో మీరు చూసుకోండి అంటే అది రైట్ అప్రోచ్. అది ఎందుకంటే మనం కూడా వాళ్ళ మేలుని కోరుకుంటున్నాం మనం. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ మోడ్లోకి వస్తారు అనమాట. ఓకేనా? అతను ఆ సేవకు పనికి రాడు, అతను వద్దు, అతను ఉంటే నేను ఉండను, అతను ఉంటే నేను ఉండను అంటే అతన్ని బట్టి మనల్ని పంపించేస్తాడు. ఓకే. సో అదేముంది, అది వాళ్ళకి మేలు కోరే విధంగా మనం అసలు మాట్లాడరు. వాళ్ళని సేవకు దూరం చేసి కృష్ణుడికి దూరం చేసేలాగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వైష్ణవుడుగా అది సరైన బిహేవియర్ కాదు. అది ఒక భక్తుడు సరైన బిహేవియర్ కాదు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకంటే మనల్ని ఎక్కువ దూరం పెడతాడు. ఒక భక్తుడికి ఒక టెస్టింగ్ వచ్చిందంటే, అంటే టెస్టింగ్ అంటే ఏంటి? కష్టం వస్తుంటుంది, ఇబ్బందిగా పరిస్థితులు వస్తుంటాయి, కటకటలాడుతూ ఉంటాడు వాళ్ళు.
కానీ వాళ్ళు ఏ మోడ్లో ఉంటారు కదా, వాళ్ళు ఏ మోడ్లో ఉండొచ్చు అంటే, "అవును, తప్పు చేసేసాము, ఇట్లాగ అయిపోయింది, అట్లాగ అయిపోయింది, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి, నేను ఎట్లయినా బయటపడతానని" లోపల లోపల వాళ్ళు మదన పడతా ఉండొచ్చు వాళ్ళు. ఓకే. కృష్ణుడు కూడా అదే కావాలి. ఓకేనా, కృష్ణుడు కూడా అదే కావాలి. అంతిమంగా ఇప్పుడు వాళ్ళు సరెండర్ అవడానికి సిద్ధమవుతున్నారని. కానీ ఇది అతనికి టెస్టింగ్ పాయింటే కాదు, అది చుట్టూ వాళ్ళకు టెస్టింగ్ పాయింటే, అది చుట్టూ వాళ్ళకు కూడా టెస్టింగ్ పాయింటే. ఆ భక్తుడికి అలా వచ్చింది కదా, పక్కన నువ్వేం చేస్తున్నా, పక్కన నువ్వేం చేస్తున్నావు, ఆ భక్తుడి కోసం ఏమైనా ప్రార్థిస్తున్నావా, ఆ భక్తుడిని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా, నువ్వు ఇంకేదైనా నువ్వు ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా కూడా నువ్వు ఏమైనా చూస్తున్నావా లేదా అని మనకు కూడా టెస్టింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రతాపరుద్ర మహారాజు. పూరిలో ప్రతాపరుద్ర మహారాజు అన్ని రకాలుగా చైతన్య మహాప్రభుకి వసతులు కల్పిస్తున్నాడు, వాళ్ళ భక్తులకి వసతులు కల్పిస్తున్నాడు పూరిలో. అయితే ప్రతాపరుద్ర మహారాజుకి కావాల్సింది ఏంటంటే, ప్ర- చైతన్య మహాప్రభుతో ఆయనతో కూర్చొని ఆయనతో మాట్లాడాల, చైతన్య మహాప్రభు ఒకసారి కలుసుకోవాలి, అంతే ఆయన కోరిక, ఇంకేం లేదు. ఆయనేమో తప్పిస్తున్నాడు అనమాట, చైతన్య మహాప్రభు ఒక్కసారి నేను కలుసుకోవాలని. సరే, ఆయన ఇంత ఇంత సేవ చేస్తున్నాడు కదా, వచ్చిన భక్తులందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నాడు, ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళు ఎక్కడ పోవాలంటే అక్కడ కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి వృధరుద్ర మహారాజు కల్పిస్తున్నాడు. అయితే ఫస్ట్ సర్వం భట్టాచార్య పూరిలో ఆ మందిరానికి ఆస్థాన ఆచార్యుడు, అతను వెళ్ళి చైతన్య మహాప్రభు అన్నాడు అనమాట, మా మహాప్రభు ఒక్కసారి ఎన్ని కలవండి అని. ఈయనేమో చరవమట ఉన్నాడు, చైతన్య మహాప్రభు తెలీదా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ప్రతాపరుద్ర మహారాజు తెలుస్తున్నారని ఆయన తెలియదండి, ఆయన తెలుసు. కాబట్టి ఎవరెవరికో దర్శనం ఇస్తున్నాడు, ఎవరెవరినో పోయి కలుసుకుంటున్నాడు చైతన్య మహాప్రభు. అలాంటిది ప్రతాపరుద్ర మహారాజు యొక్క ఇదిలో ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటాడులే, నేను ఒక మాట చెప్తాను ఖచ్చితంగా అన్నాడు. సర్వమట జరిపోయి చెప్పాడు. ఈయన కూడా అన్నాడు, నువ్వేం బాధపడబాకు, నేను ఏదో విధంగా నేను చిత్రబాబుతో మాట్లాడి నీకు కావాల్సినటువంటి ఆ కలుసుకుని ఏర్పాటు చేస్తాను. సర్వం భట్టాచార్య వెళ్ళి, మహాప్రభు ఈ విధంగా రాజు ఉన్నాడు, ఈరోజు ఇన్ని రకాలుగా మనం ఈ వస్తువులన్నీ కూడా మన భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనం అడగక ముందరే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, కాబట్టి దయచేసి మీతో ఒకసారి మిమ్మల్ని కలుసుకోవాలంటే ఇవ్వండి అంటే, ఇతను మహాప్రభు ఏమంటాడు, కలుసుకోవడానికి లేదు, ఎందుకంటే ఒక సన్యాసి ఎప్పుడు కూడా ఒక రాజుని కలవకూడదు, నేను అలా కలుసుకొని ఆయనతో నేను ఆయన కలిసి ఉన్నట్లయితే రేపు ఎప్పుడైనా సరే ఈ సన్యాసి ఆ రాజు మీద ఆధారపడ్డాడు, ఈయనేం సన్యాసి అనుకుంటారు. ఎందుకంటే సన్యాసి అనేవాళ్ళు ఎవరి దగ్గర ముఖ్యంగా రాజులు సంపన్నులు వాళ్ళ ఇళ్లలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క రక్షణలో కానీ ఎప్పుడు ఉండలేదు. అందుకే సన్యాసులు ఎప్పుడు కూడా పేదవాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఓకేనా, అది ఆ తర్వాత నెక్స్ట్ రికమెండేషన్ వచ్చి చెప్తాడు ప్రతాపరుద్ర మహారాజ్కి, నా వల్ల కాలేదు, చెప్పాను, ట్రై చేశాను, ఎందుకో ఇతర మహాప్రభు ఈ కారణం చెప్పాడు, కాబట్టి కొంతకాలం మీరు వెయిట్ చేయండి, తప్పకుండా ఆ సమయం మీకు వస్తుంది అన్నాడు. అప్పుడు నెక్స్ట్ రామానందరావు ఎవరో చెప్పించాడు మళ్ళీ. రామానందరావు ఎవరు అంటే, ఎప్పుడెప్పుడల్లా సరే రాధారాణి, లలిత, విశాఖ, కృష్ణుడు ఆ యొక్క మాధుర్య రసాన్ని ఆస్వాదించేటువంటి ఆ లీలల్ని రామానందరావుతోనే డిస్కస్ చేస్తాడు. అవి స్వరూప్ దామోదర్ అని చెప్పేసి ఇంకొక
భక్తుడు. ఆయనతో మాత్రమే, ఇద్దరితో మాత్రమే అలాంటి పరమ రహస్యమైనటువంటి లీలలను ఆ, డిస్కస్ చేస్తాడు. ఇంకెవరితో డిస్కస్ చేయడు. అలాంటి రామానంద రాయ్ ఒకప్పుడు ఆయన గవర్నర్ గా ఉన్నాడు అనమాట. ఎవరి యొక్క కొలువులో? ఈయన కొలువులోనే గవర్నర్ గా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఉంటాడు, నువ్వు ఆ గవర్నర్ పోస్ట్ రిజైన్ చేసి నువ్వు పూరికి వచ్చేసేయి, మన ఇద్దరం హాయిగా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ యొక్క రాధాకృష్ణ లీలని మనం అంతరంగిక ఉన్నటువంటి లీలని మనం చర్చించుకుందాం అంటాడు. సరే, రామాంధ్రాయ్ రిజైన్ చేస్తాడు. అని రిజైన్ ఎవరు ఆ రిజైనేషన్ పత్రం ఎవరికి ఇవ్వాలి? ప్రధానమంత్రి మహారాజ్కి ఇవ్వాలి. ఆ ప్రధానమంత్రి మహారాజ్ ఏం చేస్తాడు తెలుసా? వెంటనే రిజైన్ చేయించేసి, ఓ చైతన్య మహాప్రభు కోరుకున్నాడా అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోయి చూసుకొని ఆయనకి తర్వాత జీవితకాలం మొత్తం అజ్ఞాతం ఇచ్చాడు మళ్ళీ. అంటే ఆయన సేవ చేయకపోయినా కూడా, గవర్నర్ పోస్ట్లో ఉండకపోయినా పెన్షన్ ఇలా ఆయన ఏమిచ్చాడు? శాలరీ ఇచ్చాడు. అంటే కేవలం చైతన్య మహాప్రభుకి ప్రతాపరుద్రమాచ కేవలం భౌతిక వస్తువులే కాదు ఇప్పించింది, ఆయన అంతరంగికంగా కూడా సేవ చేసే వ్యక్తిని కూడా ఫ్రీ చేసి ఆయనకి ఇప్పించాడు. మీరు గమనిస్తే అదే రూపగోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళిద్దరూ బయటపడాలంటే రా అక్కడ ముస్లిం అంత ఈజీగా బానీలా వాళ్ళని, ఎస్పెషల్గా వాళ్ళని సనాతన గోస్వామిని అతన్ని పోనీయకుండా జైల్లో వేసి, ఆ జైలు నుంచి అతను తప్పించుకొని అన్ని రకాల అడవుల నుంచి అంతా వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళి లాస్ట్లో ఎప్పుడో కానీ చైతన్య మహాప్రభుని కలుసుకోవాలి. అంటే రిజగ్నేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే దాన్ని వదలడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ప్రతాప ఎవరి కోసం చేశాడు? చైతన్య మహాప్రభు కోసం చేశాడు అనమాట. అయితే అలాంటి రామానంద రాయబోయి ప్రతాపరుద్ర మహారాజు గురించి చెప్తున్నాడు. ఏమని? స్వామి, ఈరోజు నేను నీ దగ్గర ఈ అంతరంగిక ఈ రహస్యాలు నేను మీతో చర్చించగలుగుతానంటే దీనికి కారణం ఎవరు అని అంటే ప్రతాప మహారాజు. పైగా ఆయన నీ పేరు చెప్పగానే ఏమాత్రం ఆయన సంకోచించకుండా, ఆలోచించకుండా నాకు ఫుల్ జీతం ఇస్తున్నాడు. ఆయన మీ యొక్క సేవల్లో ఉండడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చాడు అంటే ఈ స్థాయిలో విడుదల. సో ప్రతాపరుద్ర మహారాజు ఆ, ఈ విధంగా చేశాడు అనగానే, కాబట్టి నువ్వు ఒకసారి ఆయన్ని నువ్వు కలవండి, ఎట్టో ఒక విధంగా నాకు ఎంత అవకాశం ఇచ్చాడు మీ దగ్గర ఉండడానికి ఆయన చైతన్య మహాప్రభు. ఆ తర్వాత నిత్యానంద మహాప్రభు వచ్చాడు. ప్రతాపరుద్ర మహారాజు యొక్క అన్ని సేవలు చూసుకున్నాడు. ప్రతాపరుద్ర మహారాజు గురించి నిత్యానంద మహాప్రభు వెళ్ళి చెప్తున్నాడు అనమాట చైతన్య మహాప్రభుకి. ఏమని? ఉమ్, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో అసలు ఆషామాషిగా రోడ్లో పోయే వాళ్ళకు కూడా నువ్వు ఇంత ఇస్తున్నావు, ఇంత సేవ చేస్తుంటే ప్రతాపరుద్ర మహారాజుకి నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు ఇయ్యాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అన్నా కూడా సమస్య లేదన్న. ప్రతాపరుద్ర మహారాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. అంటే నేను ఏం తప్పు చేశాను, నేను ఏం అన్యాయం చేశాను, లేదా నేనేం పాపం చేస్తే ఇంతమందికి ఎవరెవరికో భాగ్యం కలుగుతుంది, నాకు మాత్రం భాగ్యం కలగట్లేదని చెప్పేసి అని పట్టుదలగా ఉన్నాడు, ఓపిగ్గా ఉన్నాడు. ఓకేనా? తను నిర్వర్తించాల్సిందంతా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన ఏ విధంగా కూడా ఆయన ఆ, ఆయనకి ఆ భక్తి మాత్రం ఏ మాత్రం ఆయన వదలట్లే. అట్ ద సేమ్ టైమ్ ఆయన గమనిస్తున్నాడు అనమాట. అరే, ఈయన ఇంత బాధల్లో ఉన్నాడు కదా, ఇంత కష్టంలో ఉన్నాడు కదా ప్రతాపరుద్ర మహారాజు. చుట్టుపక్కల వాళ్ళంతా చూడు, వాళ్ళంతా ఎంత ప్రయత్నిస్తున్నారు వాళ్ళంతా. అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ప్రతాపరుద్ర మహారాజుకి ఆ దర్శనం దొరికితే బాగున్ను, ప్రతాపరుద్ర మహారాజు దర్శనం దొరికితే బాగున్ను, ఎట్లయినా ఆయన చేరుకుంటే బాగున్ను, ఎట్లా చేరిస్తే ఏ విధంగా చెప్తే చదివిన మహాప్రభు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అక్కడ? ఆ భక్తుడికి హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఉం?
10:30 వచ్చేస్తున్నారు. సో మనం కానీ గమనిస్తే చైతన్య మహాప్రభు చ- ప్రతాపరుద్ర మహారాజుని గమనిస్తున్నాడు. అతని యొక్క పట్టుదలలో ఏమైనా తగ్గుతుందా? ఓకేనా? అతను ఓపిక, అతను ఉన్న సహనం ఏమైనా తగ్గుతుందా? లేదా నేను అతను తిరస్కరించినా కూడా నాకు నాకు వసతులు కల్పించడంలో కానీ, నా భక్తులకి వసతులు కల్పించడంలో కానీ, నా భక్తులు సేవించడంలో కానీ ఇంకేమైనా కూడా తగ్గుతుందని చూస్తున్నాడు ఒక పక్క. ఓకే, అది ఒక పక్క జరుగుతుంది. ఇంకో వైపు ఏం జరుగుతుంది? మిగతా వాళ్ళంతా కూడా ఈయన కోసం ఎంత తప్పిస్తున్నారు, ఇతను ఖచ్చితంగా దొరకాలని చెప్పేసి వీళ్ళంతా ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కృష్ణుడికి దగ్గర చేయాలనేటువంటి వాళ్ళ తాపత్రయం రెండూ గమనిస్తున్నారు. అప్పుడు ఒక టైంలో ఆ రథయాత్ర రోజు ఎప్పుడైతే ఆయన చీపురుతో చిమ్మాడో ఆడ ప్లేస్ అంతా, ఎస్, ఇప్పుడు తనకి ఏమాత్రం గుర్తే లేదు, తను రాజు అని తనకి ఏమాత్రం గుర్తులేదు. తనకు ఒకటే గుర్తుంది, ఏంటి? నేను జగన్నాథుడి యొక్క సేవకుడిని. ఆ చీపిరి పట్టుకోవడానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు, నాకు ఎటువంటి ప్రిస్టేజ్ లేదు అని ఎప్పుడైతే ఆయన చెమ్మడం ప్రారంభించాడో అక్కడ చైతన్య మహాప్రభు ఇతను నన్ను కొనేశాడు అని, ఇతను నన్ను కొనేసుకున్నాడు. ఇంకా అయినా కూడా బాహ్యంగా ఎవరు చూడకూడదు, బాహ్యంగా ఎవరు కనబడదు ఒక సన్యాసి ఒక రాజుని కలవడం. సో ఆ టైంలో ఏం చేశాడంటే చైతన్య మహాప్రభు డ్యాన్స్ వేసుకుంటూ రథయాత్రలో డ్యాన్స్ వేసుకుంటూ మధ్యలో జగన్నాథ్ వల్లభ గార్డెన్స్కి వచ్చాం. జగన్నాథ్ వల్లభ గార్డెన్స్కి వచ్చాం. మనలోకి చాలా లెవెల్ జరిగినాయి అక్కడ. జగన్నాథ్ వల్లభ గార్డెన్స్కి వచ్చాం. అక్కడ ఆయన అప్పుడు వల్లభ గార్డెన్ అంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడు వైద్య లేదు, అప్పుడు మొత్తం అది పెద్ద వనం అన్నమాట, తోట అది. ఆ తోటలో డ్యాన్స్ వేసి అక్కడికి వచ్చి సేద తీరుస్తున్నాడు. అక్కడికి ప్రసాదాలు వచ్చాయన్నమాట. ఆయన డ్యాన్స్ వేసి ఆయన తన్మయత్వంలో పడుకున్నాడు అనమాట ఆయన. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు ఆయనకి స్పృహలో లేడు, స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఆయన భౌతికమైనటువంటి ఈ స్పృహలో అసలు లేడని చెప్పి ప్రతాపరుద్రబాణిని ఆ వేషం తీసేసి మీరు నార్మల్ వేషం వేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి, వచ్చి చైతన్య మహాప్రభు యొక్క కాళ్ళు పాదాలని మీరు కావాల్సిన సేవ చేసుకోండి, ఆయనకి కొద్దిగా మర్దన చేస్తా ఉండి మీరు చేయండి అన్నప్పుడు ఆ అప్పుడు ఆయన నిజంగానే మొత్తం తీసేసి కేవలం ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చి చైతన్య మహాప్రభుని చేసుకుంటూ ఆయన కొన్ని కీర్తనలు పాడుతున్నాడు అనమాట. బృందావనం సంబంధించి కొన్ని కీర్తనలు పాడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ కీర్తనలు పాడుతున్నాడో ఆయన ఇంకా తన్మయత్వం చెందుతారన్నమాట లోపల. ఎవరు? చైతన్య మహాప్రభు. సో తన్మయత్వం చెందిన తర్వాత చైతన్య మహాప్రభు తెలుసు ఎవరక్కడ ఆ, నొక్కుతున్నారు ఆయనకి బాగా తెలుసు. ఆయన చెప్పాడు కదా అప్పుడే, ఇది నన్ను కొనేసాడు అని. కాబట్టి నువ్వు ఎంతైనా చేసుకో, నువ్వు ఏ స్థాయిలో నువ్వు చేసుకో అని చెప్పేసి ఫ్రీగా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చైతన్య మహాప్రభు తెలియదులే, నువ్వు చేసుకో అని చెప్పేసి ఆయన ఇచ్చేశాడు. ఈ చైతన్య మహాప్రభు మాత్రం ఆయన ఏదైతే కోరుకున్నాడో కావాల్సినటువంటి ఆ, సంగతి ఏవైతే కోరుకున్నాడో ఆ సేవ ఆయన కలుసుకునే దానికి అవకాశం ఇచ్చాడు. ఆయన ఇంతకాలం ఆయన వెయిట్ చేసినందుకు ఓకేనా? ఆయనకు దొరికినటువంటి రివార్డ్ ఏంది? ఇతను ప్రధాన ఇప్పటిదాకా వెయిట్ చేశాడు కదా, నాకు కావాలి కావాలి ఆయన దర్శనం కావాలి, ఆయన కలుసుకోవాలి. ఆయనకు వచ్చినటువంటి ఆ, వరం ఏంటి? రివార్డ్ ఏంటి? ఏమ్మా? మళ్ళీ సేవే. సేవ చేస్తే మళ్ళీ వచ్చే వరం ఏంటంటే మళ్ళీ సేవే. ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు అనుకోండి, జనరల్గా సేవ చేస్తున్నారు అనుకోండి, ప్రభు ఈ సేవ అయిపోయిందంటే "ఇదిగో ఈ సేవ ఉంది ప్రభు" అండి. ఎందుకు ప్రభు, నాకు ఇంకో సేవ ఇస్తారా? ఇప్పుడే సేవ కంప్లీట్ చేసుకొని వచ్చాను.
అంటే మనకు సేవ చేసిన తర్వాత మళ్ళీ సేవ ఇచ్చాడంటే ఆ సేవ పట్ల తృప్తి పొందాడని అర్థం. ఆ సేవ పట్ల తృప్తి పొందాడు అని అర్థం. అంటే మీ మీద నమ్మకం ఉందని అర్థం. లేదా మీరు దీన్ని ఇంకా శ్రద్ధగా ఇంకా జాగ్రత్తగా చేస్తారనేది అర్థం. అదే మీరు అది లేదనుకో, జనరల్గా ఇది లేదనుకోండి, సరే సరే చాలులే ప్రభు, ఇంకా సేవ వేరే వాళ్ళు చేస్తారులే అంటాం. అంటే అర్థం ఏంటంటే మనం ఆ సేవ సరిగ్గా చేయలేం. ఇంకా సో అందుకనే ప్రతాపరుద్ర మహారాజు అన్నీ చేశాడు, అన్ని రకాలు చేసిన అంతిమంగా తనకు దొరికింది సేవే. సో మనం ఎన్ని శ్లోకాలు చదివినా, మనం ఎన్ని జపాలు చేసినా, మనం ఎన్ని రకాలుగా మనం శ్లోకాలు చేసినా, ఎంత చదివినా కూడా అల్టిమేట్గా అది సేవ కింద ట్రాన్స్ఫార్మ్ కావాలి. అంతిమంగా అది దానికి ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకోండి, అప్పుడు మన సరైన డైరెక్షన్లో మన సాధన కరెక్ట్గా ఉందని. సరైన సాధన సరైన సేవకు దారితీస్తుంది, లేదా సరైన సేవ సరైన సాధనకు దారితీస్తుంది. మన సేవలో సరిగ్గా శ్రద్ధ లేకపోతే మనం సరిగ్గా సాధన చేయబుద్ధి కాదు, లేదా మన సాధనలో సరిగ్గా శ్రద్ధ లేకపోతే మనకి సేవ చేయబుద్ధి కాదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సన్యాసి పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు, అది ప్రభుపాదుల వారికి ఏమాత్రం సంతోషం ఇవ్వాల, పైగా అత్యంత ఆగ్రహాన్ని ఇచ్చింది. కాబట్టి మన లక్ష్యం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యం అయి ఉండాలి, అంతేగాని వివాదభరితమైనటువంటి చైతన్యం ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం తీసుకురావడం, ఏదో ఒక కంపారిజన్ తీసుకురావడం, వాళ్ళని వీళ్ళని పోల్చుకోవడం, ఇది అది, ఇది ఇంత అదంత అని చెప్పుకోవడం, అలాంటిది అస్సలు మంచిది కాదు అది. తర్వాత వారి తప్పులను మాట్లాడడం మనం మానేయాలి. ఎవరైనా తప్పు చేశారు, తప్పు చేసాం, అది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. అది మనం అలా తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అపరాధానికి, వాళ్ళు మన బట్టి అసంతృప్తికి దారి తీసింది అనుకోండి, అది అపరాధానికి దారి తీస్తుంది. తప్పులు చేస్తాము, బట్ ఆ తప్పులు సరిచేసే విధానాన్ని కూడా మనం తెలిసి పెట్టుకోవాలి. ఓకే, అది మనం సరిగ్గా చేయకపోతే, లేదా మనకి అధికారం లేకపోతే, చేసే అధికారం అంటే మనకి ఆ బాధ్యత లేకపోతే మాత్రం వీలైనంత వరకు ఈ తప్పులు జరుగుతున్నాయని ఎవరు చెప్పాలో వాళ్ళకి మనం చెప్పాలి. కానీ అది వాళ్ళని డైరెక్ట్గా చూసి అది వేరే వాళ్ళతో పంచుకోవడం ద్వారా మనం భక్తిలో ఎదగలేం. అది అతను ఆ తప్పులు చేసేదానికి తాను మానసికంగా లోపల బాధపడుతున్నాడో, అది అది భగవంతుడు చెప్పుకుంటున్నాడేమో మనకు తెలియదు. అరే నేనేంది అబ్బా ఇన్ని తప్పులు చేస్తున్నానే అని తాను ఏ విధంగా అర్థం లేదు. కానీ మనం అవన్నీ చూడకుండా మనం మంచిది కాదు, మన భక్తి నశిస్తుంది. అలాగే మనం ఏ భక్తుడి సాంగత్యాన్ని ఇష్టపడతామో అర్థం చేసుకొని వారి నుండి ప్రయోజనం పొందాలి. ఏ భక్తుని ఇష్టపడతామో అంటే అందరికీ మనకి ఫ్రీక్వెన్సీలు ఇక్కడ పడవు. ఏనా, ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడాలి, ప్రతి ఒక్కరూ మన సేవని మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ నాతో కంఫర్టబుల్గా ఉంటారు అనేది ఎప్పుడు కూడా జరగదు. ఎస్, కానీ కొంతమందితో ఖచ్చితంగా మన ఫ్రీక్వెన్సీ బాగుంటుంది, కొంతమందితో అది ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది మన మన ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. కానీ అదే అదే కలుపుగోలుతనం లేదా అదే ఆ సాన్నిహిత్యం అందరితో ఉండాలని గ్యారంటీ లేదు. అందరూ అందరూ నన్ను ప్రేమించాలని కూడా ఒక రోగం అది. అందరూ నన్ను ప్రేమించాలా, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నాతో ఏకీభవించాలనుకోవడం కూడా అది జరగని పని అది. కానీ మిగిలిన వాళ్ళతో ఎలా ఉండొచ్చు, సేఫ్ డిస్టెన్స్లో గౌరవంగా ఉండి హరే కృష్ణ అంటే హరే కృష్ణ అనుకొని అక్కడ దాకా ఉండి మన పని మనం చేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం.
మనకి మనకి వాళ్ళతో ఉంటుంది. ఇప్పుడు ఒక సేవ దగ్గరికి వస్తాం. ఆ సేవకి ఏం కావాలా, ఎంత కావాలా అంతవరకు మాట్లాడుకోవడం, హరే కృష్ణ అనుకోవడం, వెళ్ళిపోవడం. ఓకే. ఆ, ఒక్కటి మాత్రం మనం బేస్ ఒకటి పెట్టుకోవాలి బ్రో. ఒకటి బేస్ లైన్ మాత్రం, దీన్ని దాటి మాత్రం మనం దిగజారిపోకూడదు. అంటే ఏంటనంటే, ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే మంది తప్పు కాకపోయినా కూడా, మంది తప్పు కాకపోయినా కూడా, ఓకేనా, మనం ఆ ఏ భక్తుడైనా సరే శాశ్వత సంబంధాన్ని మనం తెగబెట్టుకోకూడదు. అంటే ఇంకా జీవితంలో ఈ మొహం నేను చూడను, అంత దూరం మాత్రం రాకూడదు. ఒకవేళ మంది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళదే తప్పు అయి ఉండొచ్చు. సర్లే ప్రభు, భగవంతుడు చూసుకుంటాడులే అని హ్యాపీగా వచ్చేయచ్చు. ఆ స్థాయికి మాత్రం ఇది. లేదా వీళ్ళుంటే నేను రాను, వీళ్ళుంటే నేను చెయ్యను, ఇలాంటి మాటలు మాత్రం అసలు రాకూడదు. ఎందుకనంటే మనతో ఉన్నవాడు కృష్ణుడినే సేవిస్తున్నాడు, మనము కృష్ణుడినే సేవిస్తున్నాం. మనము మనతోటి ఉండే వాళ్ళకే మనము సరిగా యాక్సెసిబుల్ కాలేకపోతే, మనం వాళ్ళతో సరిగ్గా మనం వ్యవహరించలేకపోతే, ఓకేనా, ఇంకా వేరే వ్యక్తులతో మనం ఎలా వ్యవహరించగలుగుతాం? అంతేనా? సో కాబట్టి మనం ఏ భక్తుడి సాంగత్యాన్ని ఇష్టపడతామో అది అర్థం చేసుకొని ఆ భక్తుల నుంచి మన ప్రయోజనం పొందితే చాలు. ప్రతి ఒక్కరూ మనం ఇష్టపడతామనో, ప్రతి ఒక్కరూ మనకి అందరూ ఆ, అదే మనం ఇష్టపడతాం అయితే వాళ్ళు ఇష్టపడతాం అనే అదేం గ్యారంటీ ఏమి లే. కానీ మనకి ఎవరితో ఉంటే మనకి బాగుంటుందో, అంటే భక్తుల సాంగత్యంలోనూ కొంతమందికి ఉంటుంది. అంటే నేను ఈ మాతాజీతో ఉండాలి, ఈ మాతాజీ నుంచి నేను నేర్చుకోవాలి, ఈ మాతాజీ దగ్గర నేను వినాలి అనుకొని కొంతమందికి అనిపించచ్చు. అది ఆ మీకు ఎవరి దగ్గరైతే ఇష్టమో వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ గురించి మనము ప్రయోజనాన్ని పొందొచ్చు. అది మనకి చాయిస్ ఉంది. ఓకేనా? ప్రతి ఒక్కరితోనూ అదే ఇష్టం ఉండాలి అనే గ్యారంటీ ఏమీ లేదు. ఓకే. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే ప్రజల్ప వచ్చి అనవసరంగా దూషించడము, లేకపోతే అనవసరంగా అపోహల్ని సృష్టించడము, ఓకేనా, లేనిపోనివన్నీ చెప్పి మనం ఆ, ఎట్లాగైతే భౌతిక ప్రపంచంలో మనం ఇంతకుముందు చేసిన విధంగా మనం భక్తిలో కూర్చొని ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట పరాన్న దగ్గర ఒక విధంగా చెప్పామనుకోండి, అది చాలా డేంజర్ అన్నమాట భక్తికి. ఓకే. సో అందువల్ల ఆ ప్రజల్ప అనేది ఆ వేగాన్ని, వాక్కు వేగాన్ని మనం తగ్గించడం అంటే ఎలా తగ్గించుకోవచ్చు? కృష్ణుడి గురించే మాట్లాడడం వల్ల మనం ఆ వేగాన్ని తగ్గించుకొని మన కృష్ణుడి గురించే మాట్లాడితే ఎవరైనా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారా? ఎవరైనా మనం దూషించే ఉంటే ఎవరు ఉండరు. కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంక వేరే మాటలు మాట్లాడకుండా ఉంటే ఎవరైనా సరే మనతో ఎందుకు ఉండరు వాళ్ళు? మనకి ఎందుకు ఎవరైనా తగిన స్థానం ఎందుకు ఇవ్వరు వాళ్ళు? ఇస్తారు. ఎప్పుడైతే ఆ మాటలు కాకుండా మిగతా అనవసరమైనటువంటి గ్రామ్య కథలు అంటారు, సో వాటి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగా కొంతమంది నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఆటోమేటిక్గా మనం ముందు దూరం అవుతూ ఉంటాం మనం. ఓకే. కాబట్టి ఈ రెండు ఈరోజు, ఒకటి ప్రయాస, రెండు ప్రజలు. సో ప్రయాసలో కృష్ణుడి అత్యాహారాన్ని పరిష్కరించుకుంటే ఏంటది? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఏ తేన త్యక్తేన భుంజిత మహాగృధ కస్యస్విద్ ధనం. ఇది భగవంతుడి యొక్క కోట. ఎంత భగవంతుడిదే. భగవంతుడు ఎవరు ఏ కోట ఇచ్చాడో ఆ కోట వరకు కానీ మనం తీసుకోగలిగితే, మిగతా ఎవరి కోటనో వాళ్ళకి కానీ మనం ఇచ్చేస్తే ఇక్కడ మన అవసరం వరకు పెట్టుకుంటాం. అత్యాహారానికి మనం వెళ్ళాం. ఇప్పుడు అత్యాహారం లేదో ఇంకా ప్రయాస అనేది లేదు.
నెక్స్ట్ నెక్స్ట్ కోట వచ్చి ప్రజల్ప. ఓకే. సో వాక్కు వేగాన్ని కృష్ణుడి సేవలో పెట్టాల్సిందే తప్ప కృష్ణుడి సేవలో పెట్టకపోతే ఖచ్చితంగా మన దోషణలకో లేకపోతే ఆ, దాన్ని ఏమంటారు పుకార్లు పరచడంలో మనం ఆ వేగాన్ని వాడతాం తర్వాత. అప్పుడు అనవసరంగా మాట్లాడడం వల్ల భక్తుల సాంగత్యాన్ని మనం కోల్పోతాం. మన భక్తుల సాంగత్యానికి దూరం అయిపోతాం మనం. అల్టిమేట్గా మన భక్తి నాశనం అవడం ప్రారంభమవుతుంది. ఓకే. మన ఒక డిస్కషన్లో ఫైనల్ పాయింట్ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు మనము మన పిల్లలు మనతో పాటు ఉన్నారు. మనం వాళ్ళకి మ్, మనకు తగిన మనకున్న స్తోమతలో మనం వాళ్ళని చదివిపిస్తున్నాం. కానీ ఒకటి గ్యారంటీ, వాళ్ళు ఎప్పుడు మనతో పాటు అయితే ఉండరు. మేబీ వాళ్ళు చదువుల రీత్యా వేరే సిటీస్కి వెళ్ళొచ్చు లేదా వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు. రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు మనతో పాటు ఉండేదానికి అవకాశం లేదు. అండ్ ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఏ పద్ధతిలో మారుతాయి కూడా మనం అంచనా కూడా వేయలేము. మనం అటువంటప్పుడు వాళ్ళు ఏం మారినా ఎలా మారినా వాళ్ళు మళ్ళీ మనకి ఈరోజు ఇచ్చిన విలువే అప్పుడు ఇస్తారా? ఓకే. మాతాజీ ఇప్పుడే కాదు ఊపేస్తుంది. ఇస్తా అదే మనమేమో ఊహలు పెట్టుకుంటాం చేస్తారులే అని. కానీ ఇప్పుడున్న డైరెక్షన్ చూస్తా ఉంటే మనకి అది కనబడట్లేదు. మేబీ వాళ్ళు ఎక్కడో ఉండి మనకు డబ్బులు పంపిస్తూ ఆ, ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారా అంతవరకు కూడా వాళ్ళు చేయగలుగుతారేమో. మనకి రేపు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక స్థితి వచ్చిన తర్వాత సో మనకి ఎవరి మీద ఆధారపడాలో మనకే తెలియదు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఒకటే ఒకటే అన్నమాట. మనం అందరం ఉన్నాం చూసారా, మనం అందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరొకరు మన మీద మన నమ్మకం పెంచుకుంటూ ఒకరొకరు మనం భక్తులయ్యామనుకోండి. ఓకేనా? ఓకేనా? నాకు ఏం జరిగినా వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యం ఉంటుంది. నాకు ఏం జరిగినా సరే కృష్ణుడు ఉన్నాడు, నాకు వీళ్ళందరూ నన్ను చూసుకుంటారు. ఎప్పుడైతే మనకి ఆ ఇది వస్తుందో మనలో ఇంకా ఆందోళన ఉండదు, ఇంకా మనకి భయం ఉండదు. ఇంకా మనకు ఒకటే ఆలోచన, కృష్ణుడి మీద కృతజ్ఞత పెరుగుతుంది. ఎందుకంటే నాకు ఇలాంటి ఒక భక్తుల సాంగత్యంలో ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను అనే పాయింట్ వస్తుంది. మరి నేను ఎప్పుడున్నా సరే ఎక్కడున్నా సరే వీళ్ళందరూ నా కోసం రావాలి లేదా నా గురించి వీళ్ళు ఇది చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను అందరితో ఎలా ఉండాలా? ఒక మాట వాళ్ళు ఎక్కువ ఉన్నా సరే మనం పట్టించుకొని దాని గురించి మనం ఆలోచించకుండా మనము మనం చేయాల్సిన ధర్మము మనం చేయాల్సిన సేవ మనం చేసుకొని పోతూ ఉన్నాం అనుకోండి. మిగతా వాళ్ళు మర్చిపోవచ్చు, లేదా మిగతా వాళ్ళు రాలేకపోవచ్చు, వాళ్ళు మనకి చేయవలసింది వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ కృష్ణుడు మాత్రం మర్చిపోడు, వీళ్ళని కృష్ణ భక్తులు కూడా మర్చిపోరు. సో నాకు దొరికినటువంటి ఈ అరుదైనటువంటి అవకాశం కావచ్చు లేదా ఈ అదృష్టం, దీన్ని నేను పోగొట్టుకోకూడదు. సో పదే పదే మనం కలుసుకొని సేవల్లోకి పదే పదే మన క్లాసులకు వస్తూ పదే పదే పంటలకు వచ్చాము అనుకోండి, మనకి అందరూ మనకున్నారనే ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. అలా లేవనుకోండి, మనం ఎక్కడున్నా సరే మళ్ళీ మనం ఒంటరిగానే ఉండాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనం ఎక్కడో తెలియని ఒక అసంతృప్తి మనలో అలాగే ఉంటుంది అన్నమాట. సో రీసెంట్గా మేము నాయుడుపేటలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి కృష్ణ భక్తుడు అన్నమాట, ఇస్కాన్ డివోటి. కానీ అమెరికాలో ఆ, జిమ్కి వెళ్తాను ఇంకొకటి సేవలో ఉంటూ తనకి వెనకాల భయంకరంగా పట్టేసింది అనమాట. వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఒక పవర్ఫుల్ స్టెరాయిడ్ వేసాడు. అది వేసిన ఒక 2-3 డేస్కి ఏమైందో తెలియదు, ఎక్కడ కొట్టిందో తెలియదు కానీ అతను చనిపోయాడు. అతను ఆ, అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసి ఇంకా డిగ్రీ తెచ్చుకోవాలంతే చేతికి. పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు తిరుపతిలో.
మన చక్రీ ప్రభు మన మరి వాళ్ళ బంధువులు అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే మొన్న వెళ్ళి వీళ్ళు డిగ్రీ తెచ్చుకుంటున్నారు వెళ్ళి. ఆ అబ్బాయి లేడు ఇప్పుడు, కానీ వీళ్ళు వెళ్ళి డిగ్రీ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. వాళ్ళు ఈ సంవత్సర కాలం వాళ్ళు చాలా, అంటే వాళ్ళ మదర్ ఎస్పెషల్గా అయితే అంటే కదిలిసి ఏడ్చేస్తున్నారు అనమాట. అంటే మనం ఆ, ఓదార్చ కూడా ఓదార్చలేకపోతున్నాం. ఆమెలో ఇదేంటంటే మా అబ్బాయి కృష్ణ భక్తుడు కదా, అలాంటి సాగు ఎందుకు వచ్చింది. ఇప్పుడు మనం కర్మశిష్టాన్ని అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉన్నా కూడా అది అర్థం కాదు. మనం ఆ స్థితిలో ఉన్నా మన పరిస్థితి అది. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియట్లే. అబ్బాయి సంవత్సరం వచ్చేసింది, వాళ్ళేం అమెరికాలో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే చక్రి ప్రభు వాళ్ళకి డబ్బులు పంపించారు. ఇది అబ్బాయి సంవత్సరీకానికి మీరు ఏదో ఒకటి చేయండి అని. కరెక్ట్గా అప్పుడే వైష్ణవంగిరి ప్రభు వచ్చిన్నారు. ప్రభు వచ్చాడు. సో ఆయన సమక్షంలో మనం అక్కడ అక్కడ చేసిన ఈ కార్యక్రమానికి తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఒక కార్యక్రమం, మళ్ళీ ఇంకో రోజు కార్యక్రమం, అట్లా 3 రోజుల ప్రసాదం ఆ అబ్బాయి పేరు మీదే వాళ్ళు చేశారు అన్నమాట. నా పాయింట్ ఒకటే, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ రైట్ టైంకి ఒక భక్తుడు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేలాగా చేశాడు. మనం మామూలుగా పిలిచాము, కానీ అది ఆ సందర్భం అయ్యింది అది. అంటే మనం ఏం జరిగినా మనం ఎటు చేసుకున్నా సరే భగవంతుడు మర్చిపోడు. అల్టిమేట్గా ఆ ఆ వ్యక్తికి జరిపించాల్సిన భగవంతుడు జరిపిస్తాడు. మొన్నొకరు అడిగారు అనమాట, ప్రభు అంతా బాగానే ఉంది, మరి మా పిల్లలే ఉన్నారు, మన స్థితిలో ఉన్న వాళ్ళకి తెలుసు, అంటే వివాదం వచ్చిందో లేకపోతే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు, ఏదో జరిగింది, మొత్తానికి వాళ్ళు రాలేరు అనుకోండి. అప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను. దాన్ని ఆన్సర్ ఏం తెలుసా? అందుకే వీళ్ళందరూ కావాలన్నా, అందుకే వీళ్ళంతా కావాలి. లేకపోతే ఎవరేం చేయగలుగుతాం. మన కరోనా వచ్చింది, ఎవరేం చేయగలిగారా? కనీసం వెళ్ళి మన దాన సంస్కారాలు కూడా చేయలేకపోయాం. కానీ ఒక కృష్ణభక్తి చనిపోతే ఆ దాన సంస్కారాలు జరగకపోయినా సరే తను చేసిన సేవకి కృష్ణుడు సరైన స్థానాన్నే కల్పిస్తాడు. ఓకే. అలా కాకపోతే మనం ఏ పరిస్థితి చనిపోయినా ఏం జరిగినా సరే మనకి దిక్కు దివాలా అసలు ఇక్కడ ఉండదు అసలు మనకి. దట్ ఈస్ వై మనం భక్తులు మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ మనకు గుర్తు, సపోజ్ మనకి మన పెయిన్ మనకు గుర్తే లేదనుకోండి, టక్కున భక్తుడు వచ్చి నా ముందు నిలబడతాడు. ఒక భక్తుడు వచ్చి నా ముందు నిలబడ్డాడు అనుకోండి, నాకు ఎవరు గుర్తొస్తారా? వచ్చి మన బెడ్ పక్కన కూర్చొని ఒక 2 మాలు జపం చేసి వెళ్తాడు. ఈ తిలకం కనబడకపోతే మన కృష్ణుడికి గుర్తించే అవకాశం లేదు. అర్థమైంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ అవసరమే ఇక్కడ. ప్రతి ఒక్కరూ అవసరమే. అత్యంత ఆ, అంటే కింద ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, ఓకేనా, పైన పెద్ద పెద్ద ప్రవచనం ఇచ్చే వాళ్ళ దాకా మనకి ప్రతి ఒక్కరూ అవసరమే ఇక్కడ. ప్రతి ఒక్కరి యొక్క దీవెనలు కావాలి, ప్రతి ఒక్కరి యొక్క అనుగ్రహం కావాలి, ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు కావాలి నాకు, నేను భక్తులు ఎదగాలంటే. కాబట్టి మనం ఎవరితోనూ ఏ పరిస్థితిలో కూడా మనం అనవసరంగా వివాదాలు వేర్చుకొని, అనవసరంగా చేసుకొని, అనవసరంగా మాటలు అనుకొని అవసరం లేదు. అయిపోయాం అనుకోండి. నాకైతే భక్తుల సాంగత్యం మెయింటైన్ చేయడం కోసం నేను ఎంతైనా దిగి, నేను కామ్గా ఉండి అది జరిగేటట్టు చూసుకుంటా అంతే. ఓకే, అంతే కదా. సింపుల్.
సో కృష్ణుడు మన సహనాన్ని, మన ఓర్పుని, మన పట్టుదలని అన్నీ చూస్తున్నాడు ఈ మధ్యలో. అల్టిమేట్గా టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. కాబట్టి మనం అవకాశం ఉన్నంత వరకు మనం తగ్గించుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మన సేవ మనం చేసుకొని వెళ్తాం, మనం సాధన చేసుకుని అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. ताई गौर प्रेमानंद.